ఉమెన్స్ డే అంటే కొత్త కొత్త గెస్టులు తీసుకొస్తాం. ఈసారి మాత్రం ట్రాన్స్జెండర్. సో ఈ ఉమెన్స్ డే స్పెషల్ మాత్రం స్నేహ అనే చెప్పాలి. ఉమెన్స్ డే రోజున స్పెషల్ గా ప్రోగ్రామ్ లో పిలవడం ఎలా అనిపిస్తుంది? ఒక ఉమెన్స్ తో మమ్మల్ని తీసుకురావడం అనేది ఎంతో మందిని హార్ట్స్ గెలిచేసాను ఇక్కడ నుంచి. సతీష్ నుంచి స్నేహ వరకు ఏం చెప్తావు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంట్రా అట్లా 0.5 గంటలకి తిరుగుతున్నవి ఏంటి, నాకు తెలియని పేర్లు వాళ్ళు పెట్టేశారు. సో నేను తీసుకోలేకపోయాను. చదువుకున్న చోట కూడా చాలా రకాలుగా అవమానాలు పడ్డాను. నాన్న ఊకనటోడు, నీ వల్ల పరువు పోతుందిరా, ఇక వెళ్ళి సాగుపోయి. ఎప్పుడు నువ్వు అసలు బయటకు వచ్చావు? 10th అయిపోతుంది నాది. టీచర్స్ అంతా బతలే నేను హాస్టల్ వేశారు నన్ను. అల్లా కూడా ఒక్కొక్కరు వచ్చి నైట్ కూడా మా పక్కన అబ్బాయిలా నేను పడుకున్న ప్లేస్ లో తెల్లారేసరికి నా పక్కన 2-3 పిల్లలు చేంజ్ అయ్యేవాళ్ళు. సో ఇక్కడ ఈ ఉంటుంది కదా, ఇలా గట్టిగా పట్టేసుకొని నరకే అతను చూపించాడు. 12 దాటితే కృష్ణానగర్ రోడ్స్ మీద, బయట కేబిహెచ్పి ప్లాట్ఫామ్స్ దగ్గర. సో ఇంత డెప్త్గా మాట్లాడుతున్నావు కాబట్టి ఒక పర్సనల్ క్వశ్చన్. ఇట్స్ మై పర్సనల్. నేను ఒక ట్రాన్స్జెండర్ సార్. మా జీవనాధారం బెగ్గింగ్ తప్ప ఎలాంటి ఆధారం లేదు సార్. సార్ ఐఎమ్ ట్రాన్స్జెండర్. నేను ఒక రోజుగా బెగ్గింగ్ చేస్తాను. నాకు ఇప్పుడు బెగ్గింగ్ అనేది క్లోజ్ అయిపోయింది. నాకు పూట గడంగా చాలా ఇబ్బంది ఉంది. సో మాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి అనగానే నాకు 16 నిమిషాల్లో కాల్ వచ్చింది. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు నా ఎపిసోడ్లో స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఉమెన్స్ డే అంటే చాలా వరకు కొత్త కొత్త గెస్టులు తీసుకొస్తాం. ఈసారి మాత్రం కొంచెం కొత్తగా ట్రాన్స్జెండర్ స్నేహ రైటో నాతో పాటు ఉన్నారు. సో ఈ ఉమెన్స్ డే స్పెషల్ మాత్రం స్నేహ అనే చెప్పాలి. ట్రాన్స్జెండర్స్ అంటే ఒకప్పుడు ఒకలా చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం అందరూ సలాం చేస్తున్నారు. రైటో నాతో పాటు ట్రాన్స్జెండర్ స్నేహ ఉంది. తన జర్నీ ఏంటనేది తన మాటలోనే తెలిసేసుకుందాం. హాయ్ స్నేహ. హలో అండి. ఉమెన్స్ డే రోజున స్పెషల్ గా ప్రోగ్రామ్ లో పిలవడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే లైక్ ఒక ఉమెన్స్తో మమ్మల్ని తీసుకురావడం అనేది ఒక ఎంతో మందిని హార్ట్స్ గెలిచేసాను ఇక్కడ. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఉమెన్స్ డే రోజు ఒక ట్రాన్స్జెండర్ని పిలిచి వాళ్ళతో మమ్మల్ని పోల్చి అంటే దేంట్లో మీరు తక్కువ కాదు, అందరితో పాటు సమానమని ఈ ప్లేస్ ఇచ్చేసారు. ఇంకా అంతకంటే మించి అవార్డ్స్ ఏమున్నాయండి. చాలా హ్యాపీగా. అండ్ రీసెంట్ టైమ్స్లో స్నేహ అంటే ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒకప్పుడు నాకు తెలిసిన స్నేహకి ఇప్పుడు ఉన్నటువంటి స్నేహకి చాలా చేంజ్ వచ్చింది. యా, అంటే ఒకప్పుడు సతీష్గా ఉన్నప్పుడు నేను ఎవరికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. స్నేహగా ఉన్నప్పుడు చాలామందికి అంటే సోషల్ మీడియా ద్వారా పరిచయము. నేను చేస్తున్న నా యొక్క సోషల్ మీడియాలో నేను చేస్తున్న నా ప్రయాణం కానీ, నా ట్రాన్స్జెండర్ గురించి తెలియచేయడం కానీ, అవన్నీ కూడా జనాలు ఏదైనా సరే వాస్తవాన్ని ఈజీగా నమ్మేస్తారు. అంటే చూపించేది మనము మైక్ ముందు కూర్చొని 10 నిమిషాలు మాట్లాడినప్పుడు ఓహ్ ఇదా అని అనుకుంటారు. కానీ మన ఇట్స్ మీ స్నేహ అలా కాదు. సో వాస్తవాలు ఏమన్నా పర్టికులర్గా చూపించడం ద్వారా సో రిసీవింగ్ అలా వచ్చేసింది. అట్లా సతీష్ నుంచి స్నేహ వరకు జర్నీ అనేది ఒక మాటలో చెప్పేది కాదు, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేది కాదు. కానీ ఇన్ని సంవత్సరాలు నీ జర్నీలో చాలా హ్యాపీనెస్లు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. కానీ సోషల్ మీడియాలో ఫేమ్ మాత్రం చాలా బాగా తెచ్చుకున్నావు. అవును. ఏం చెప్తావు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక సతీష్ నుండి స్నేహగా రావడానికి మామూలుగా ఈజీగా రాలేదు. నేను ఎన్నో కష్టాలు పడ్డాను. పూటకుటికి తిండి లేక, ఇంట్లో వాళ్ళ మాటలకి, అన్నదమ్ముల మాటలకి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే తెలియదు నేను ఒక ట్రాన్స్ అనే విషయం. నేను అబ్బాయిగా ఉన్నప్పుడు చాలామంది నన్ను నేను చేసే ప్రవర్తన బట్టి నన్ను ఎక్కిరించేవాళ్ళు, తిట్టేవాళ్ళు. నన్ను చూసి అరే ఏంట్రా అట్లా 0.5 గంటలకి తిరుగుతున్నవి ఏంటి, నాకు తెలియని పేర్లు వాళ్ళు పెట్టేశారు. సో నేను తీసుకోలేకపోయాను. చదువుకున్న చోట కూడా చాలా రకాలుగా అవమానాలు పడ్డాను. అప్పుడు నాకు తెలియదు అసలు నా జెండర్, నేను ట్రాన్స్ అనే విషయం నాకు అసలు అస్సలకి తెలియదు అప్పుడు నాకు. అరే ఇంట్లో వాళ్ళు కూడా అవగాహన లేకుండా పోయింది. నాన్న తిట్టేవారు, అమ్మ తిట్టేది, స్కూల్లో టీచర్స్ కూడా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు.
నేను ఒక 8th క్లాస్‌లో 7th దాకా నాకంత అసలు ఏం ఎక్కిరిస్తుంటే నేను నవ్వేదాన్ని వాళ్ళతో పాటు నేను గూడా. అరే! నన్నెందుకు స్పెషల్‌గా ఇట్లా అంటున్నారు? ఏంటో నాకు తెలీదు అసలు 7th అంటే వరకు. ఎందుకు ఎలా బిహేవ్ చేసేదానివి? ఆడపిల్లలా మాట్లాడడము, మాట్లాడడం. ఆడపిల్లలా మాట్లాడడము, ఎక్కువెళ్ళి ఆడపిల్లలతో కూర్చోవడము, గేమ్స్ ఆడపిల్లల గేమ్స్ ఆడడము, నేను ఎక్కువ అవే చేసేదాన్ని. అంటే నాకు తెలీదు నిజంగా నేను ఎందుకెళ్ళి సెవెంత్ అవి చేస్తే. స్టాండర్డ్‌లోనే. 7th స్టాండింగ్‌లోనే. హ్మ్. ఇంట్లో గూడా స్కూల్‌లో వచ్చేసేమో ఆడపిల్లలతో కూర్చోవడం, ఆడపిల్లల పని చేయడం అవి చేసేదాన్ని. ఇంట్లో వచ్చేసి రాగానే ఇంట్లో బట్టలు మడత పెట్టాలి, శారీస్ మడత పెట్టాలి, బోళ్ళు తోమేసేయాలి. అరే! ఇల్లు నీట్‌గా ఉంచుకోవాలి. అమ్మ బయటికెళ్తే ఇల్లంతా చేసేయాలని అలాంటివి చేసేదాన్ని. మా అమ్మ లేనప్పుడు దొంగతనంగా మా అమ్మ చీర కట్టుకునేదాన్ని నేను. నాకు తెలీదు నేను ఎందుకు అలా కట్టుకుంటాననేది. నాకు ఒక సడెన్ ఏజ్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది నేను ఒక అబ్బాయిని కాదు, ఒక అమ్మాయినని. కానీ ఆ అబ్బాయిగా ఉన్నప్పుడు నేను పడ్డ చిత్రహింసలు అంతా ఇంత కాదు. నరకయాతన అనుభవించాను. స్కూల్లో అవమాన పడ్డాను. నడుస్తున్న చోట రోడ్డు మీద వాడివిడి అనే మాటలు, ఇంట్లో వాళ్ళు ఇలా రకరకాల మాటలు అనుభవించి నిజంగా చెప్తున్నాను ఆ రోజు నేను పడ్డ బాధలు, ఈరోజు ఇంతమంది ఇచ్చే రిసీవింగ్ మీరందరూ కదా ఇంత ఈజీగా తీసుకొచ్చుకున్నారు ఫేమ్ అనేది. ఆ కష్టం అంతా ఎప్పటికీ మేము మర్చిపోము. నాలాగా ఇంకా చాలామంది ఇప్పటికీ పడుతూనే ఉన్నారు ఇంకా తెలియకుండా బయటికి. నాన్న ఊకే అనేటోడు, నీ వల్ల పరువు పోతుందిరా, ఇక నువ్వు వెళ్ళి సావు పోపోయి అని చెప్పేసి అనేవాడు. అమ్మ ఓకే అనేది. అమ్మనొచ్చి మా చుట్టుపక్కన వాళ్ళు ఏమనేవాళ్ళంటే, మీ అబ్బాయిని మార్చొచ్చు కదా! వాడు ఎందుకు అట్లా చేస్తాండు? నన్ను ఒక మా బంధువులు ఒకతను హ్మ్. రూమ్‌లో బంధించి, సరిగ్గా నిలబడు, అబ్బాయి లెక్క మాట్లాడు, పేరు చెప్పు గట్టిగా, ఇట్లా చెప్పు అంటే, అరే! నేను నటిస్తాను ఏమన్నా, అది నాకు తెలియని జీన్స్ ప్రభావం అది. నాకు తెలియని ఒక నాలో ఉన్న జెండర్ అది. నేను ఎలా చేయగలుగుతాను? రూమ్‌లో 15 నిమిషాలు నన్ను బంధించి, నువ్వు రేపటి నుంచి గనక ఇలా అమ్మాయిలు నడిచినావనుకో, మస్తు కొడతా నిన్ను అని బెదిరించింది. తర్వాత నువ్వు మాట తీరు గాని నేను ఆ రోజు ఆ నైట్ భయపడి నిజంగా చెప్తున్నా కదా! తెల్లారితనం ముందు కనపడి నన్ను చంపేసాడేమో అన్నంత భయమేసింది నాకు. నాకు తెలియకుండానే నాలో ఉన్న హావభావాలని నేను వ్యక్తపరచకుండా నా తప్పు అది. అది నాలో ఉన్న తప్పు కాదది. నాకు నేనుగా ఏర్పరచుకున్న తప్పైతే అసలే కాదది. నాకు నా జెండర్ ఏంటనేది నాకు తెలియజేయడానికి కొంచెం టైం పట్టింది. అది ఇప్పుడొచ్చింది ఆ టైం అది. అది ఫ్యామిలీకి అర్థం కాదు, సొసైటీకి అర్థం కాదు, స్కూల్‌లో చదువుకున్న వాళ్ళకి ఎవరికీ కూడా అర్థం కాదది. అప్పట్లో ఏంటంటే ట్రాన్స్‌జెండర్స్ అంటే కొంచెం ఇంట్లో వాళ్ళకైనా భయంగా అంటే అవును. మన పిల్లల్లో ఒకడిలా తేడాగా నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడంటే పేరెంట్స్ కూడా ఒక ఇది అనిపిస్తుంటుంది. హ్మ్. ఇప్పుడు నిజంగా ట్రాన్స్‌జెండర్స్ గురించి వచ్చిన అవగాహన అప్పట్లో లేదు అనేది అవును. నమ్ముతావా నువ్వు? నమ్ముతాను. మీ పేరెంట్స్ టైంలో అయితే అస్సలు లేదు. అస్సలు లేదు. నిజంగా ఇప్పుడు నమ్ముతాను నేను. ఎందుకంటే ఒకప్పుడు అసలు అంతమంది ఎక్కువ కనిపించేవాళ్ళు కాదు కూడా. ఎందుకంటే నేను బయటికెళ్ళినప్పుడు నాకు కూడా మా వాళ్ళు ఎక్కువ కనిపించేవాళ్ళు కాదు. ఎక్కడో ఒక చోట మూల కనిపించేవాళ్ళు. అదే నాకసలు ఊర్లలో అయితే ఇప్పటికి అవగాహన లేదు. ఊర్లలో అయితే గివిలేంది ఏషియన్ కట్టుకొని వస్తున్నారా అని చెప్పేసి అని ఇప్పటికి అంటారు ఊర్లల్లో. సిటీలో కనుకుంటే ఇప్పుడు జనరేషన్ కొంచెం చేంజ్ అయింది కాబట్టి సోషల్ మీడియా ప్రభావం వల్ల అన్నిటి వల్ల బయటికి రావడం వలన వీళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందా అని చెప్పి చాలామందికి అవగాహన వచ్చింది. మీరన్నట్టుగా మా అమ్మ నాన్నలకి నేను ఉన్నప్పుడు నిజంగా వాళ్ళకి తెలియదు వాళ్ళకి. నా కొడుకే ఎందుకు ఇట్లా అయిండు? ఏంటి నా కొడుకులోని మిస్టేక్ ఏంటి అని చెప్పేసని వాళ్ళకి సరిదిద్దడానికి ట్రై చేస్తారు. చేస్తారు. చాలా చిత్రహింసలు పడ్డాను. ఇంట్లోకెళ్ళి అమ్మకి, నాన్నకి చెప్పకుండా బయటకొచ్చేసాను నేను. 14 సంవత్సరాల నరక యాతన అనుభవించాను నేను. తల్లి ప్రేమ నోచుకోలేక, అక్క చెల్లెల ప్రేమ నోచుకోలేక, బంధువుల పెళ్ళిళ్ళకి దొంగచాటుగా వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోయేది మాకు. అలా అప్పుడు మేము పడ్డ కష్టాలు అంతే ఇంత. ఇప్పుడేంటంటే కొంచెం ఈజీగా పోయి రాగలుగుతున్నాము. దానికి దీనికి ఇప్పుడు కానీ అప్పుడున్న సిట్యుయేషన్‌లో ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళడానికి మధ్యరాత్రి పూట వెళ్ళి వాళ్ళని కలిసొచ్చేవాళ్ళం. నేనే ఇప్పుడు తల్లి నువ్వు కలిసొచ్చేవాడిని. సెవెంత్ స్టాండర్డ్‌లో నీకొక ఐడియా వచ్చింది. అవును. అమ్మాయిలా మారటం, అమ్మాయిలా పనులు చేయడం ఓకే. ఇంట్లో తెలిసింది. ఎప్పుడు నువ్వు అసలు బయటకొచ్చేసావు? అంటే ఇంక నేను నువ్వు ఇంకా అబ్బాయిలా సతీష్‌లా ఇంట్లో బ్రతకలేకపోతున్నావు. అవును. స్నేహగానే బ్రతకాలనుకున్నావు. అవును. ఏ ఏజ్‌లో బయటకొచ్చేసావు? 10th అయిపోతుంది నాది. 10th అయిపోయేటప్పటికి నేను 9th అయిపోతుంది. 9th అయిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు చాలా హరాస్ చేసేవాళ్ళు నన్ను. వాళ్ళు పెట్టే ఇబ్బందులకి నేను సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడము, క్లాస్ ఫస్ట్ వచ్చేదని వెనక పడిపోయాను. సో, టీచర్స్ అంతా గమనించి నువ్వెందుకు బ్యాకప్ అయిపోయావు అని చెప్పేసి వాళ్ళు కొంచెం నాతో మాట్లాడితే, మా ఇంట్లో చాలా పేద కుటుంబం మాది. నిజంగా పూట కూడా గడవడానికి ఇబ్బంది ఉండేది. వాళ్ళన్నారు వీళ్ళ ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉంది కావచ్చు, మరి లేకపోతే వీడిని హాస్టల్‌లో ఏద్దామని చెప్పేసి అన్నారు. టీచర్స్ అంతా బతిలాడి హాస్టల్‌లో ఏశారు నన్ను. వాళ్ళ మాట్లాడి ఒక గవర్నమెంట్ హాస్టల్, బీసీ హాస్టల్‌లో నన్ను ఏశారు. ఏసిన తర్వాత అల్ల కూడా నిజంగా చెప్తున్నా అండి, అవి గుర్తుకొస్తే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తది. చెప్పకూడదు గానీ
ఒక్కొక్కరు వచ్చి నైట్ పూట మా పక్కన పడుకొని నరకయాతన ఇబ్బంది పెట్టేవాళ్ళు నిజంగా. అంటే మా నడక, మా విధానాన్ని చూసేవాడు. నైట్ పూట వచ్చి ఎక్కడ పడితే అక్కడ టచ్ అరే ఆ టైంలోనే అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు మమ్మల్ని. హాస్టల్‌లో కూడా. అబ్బాయిలా? ఆ! నాకనిపిచ్చేది. లేకపోతే ఫుడ్ కోసం లైన్‌లో నిలబడతాం గదా! ఎక్కిరించేవాళ్ళు అందులో కూడా. "ఏయ్! వాడికి వేరే లైన్ కట్టియండ్రా. ఏయ్! నువ్వు ముందుకు రా" అని ఎక్కిరించడము. ఒక 100 మంది ఉంటారు హాస్టల్‌లో. అలా వాళ్ళందరూ ఇబ్బంది పెట్టడము. లేకపోతే వాళ్ళంతా కలిసి గ్రూప్‌గా మాట్లాడుకొని అగో వాడొస్తున్నాడని చెప్పి సైగ చేయడము. తర్వాత మధ్యరాత్రి పూట నేను ఫేస్ చేశానవి. నేను పడుకున్న ప్లేస్‌లో తెల్లారేసరికి నా పక్కన ఇద్దరు, ముగ్గురు పిల్లలు చేంజ్ అయ్యేవాళ్ళు. చాలా నరకయాతన అనుభవించాను నేను నిజంగా. అప్పుడు ఎవరికైనా వెళ్లి చెప్పామనుకో, వాళ్ళే మమ్మల్ని తిట్టేవాళ్ళు. "ఏయ్! ఇన్ని రోజులేంది వీడేంటి ఇప్పుడేంట్రా కొత్తగా" అని చెప్పేసనేసి. అలాంటి అనుభవాలు కూడా చాలా ఎదుర్కొన్నాను. సో, ఇంట్లో ఇబ్బంది వల్ల అలా బయటకొచ్చేసి హాస్టల్‌లో ఉండి అన్ని నరకయాతనలు అనుభవించి అలా 10థ్ వరకి చదువుకోగలిగాను. తర్వాత ఇంటికెళ్ళి చెప్పేసాను ఇంట్లో వాళ్ళకి. నాకు ఇంట్లోకెళ్ళి రావడం కల్లా మేజర్ ఉద్దేశ్యం ఏంటంటే, నాకు మా ఇంట్లో పెళ్లి చేద్దామని చూసారు. నీకు పెళ్లి చేద్దాం అనుకున్నారు. మాకు తెలిసిన బంధువుల అమ్మాయిని మాట్లాడేశారు. వాళ్ళే వెళ్లి ఖాయం చేసేసుకున్నారు. అన్నీ చేసేశారు. అయితే వాళ్ళకేమని చెప్పారంటే మా బంధువులంతా, పెళ్లి చేస్తే అన్న వీళ్ళ ఆడంగిలా పని చేయడం మానుకుంటాడు అనొక ఆలోచన మైండ్‌లో పెట్టేసుకున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్. సో, నా మనసేంటి, నేనొక అమ్మాయిని. నా హావభావాలు మొత్తం అమ్మాయిలో ఉండవు. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని మోసం చేయలేను కదా! నేను చెప్పి చూసాను వాళ్ళకి. నాకు పెళ్లి వద్దు నాకు. ఇలాంటివి నేను చేయలేను అంటే నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి మా అబ్బాయిని ఖాయం కూడా చేసేశారు. సో, ఇది పెద్ద మిస్టేక్ ఇది. ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసనేసి మధ్యరాత్రి నేను బట్టలు సర్దుకొని బయటకొచ్చేసాను. బయటకొచ్చేసి ఒక ప్లేస్‌లో కూర్చొని నరకయాతన అనుభవించాను. ఆ పూట ఫుడ్ కోసం కూడా నా చేతిలో లగేజ్ పట్టుకొని వెళ్ళి, నువ్వు బానే ఉన్నావు కదా! నీకెందుకు వచ్చేయాలని చెప్పేసనేసి అప్పుడు ఏదో బయట ఫుడ్ పంచుతా ఉంటారు కదా! ఏదైనా ఫంక్షన్స్ అయితే మిగిలిన ఫుడ్డు. అది అడుక్కొని తిన్న రోజులున్నాయి మరి. అంత నరకయాతన అనుభవించాను. స్నేహ, నాకొక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు. అమ్మాయిల బిహేవియర్ ఒకలా ఉంటది. అబ్బాయిల అవును. బిహేవియర్ అవును. ఒకలా అవును. ఉంటది. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒకలా ఉంటాం. ఆరోగ్యంగా లేనప్పుడు ఒకలా ఉంటాం. అది మనలో చేంజెస్ తెలుస్తాయి. మీరు ట్రాన్స్‌లా మారాలనుకుంటున్నారని మీకెట్లా అర్థమైపోతది? అంటే మీకు ఆ చేష్టలు తెలుస్తుంది. అవును. బయట వాళ్ళు తెలుసుకోవాలంటే కూడా వాళ్ళకి టైం పడతది గదా! ఇప్పుడు పేరెంట్స్ అనుకో 2 దెబ్బలేస్తే మాట వింటాడేమో అని ఆలోచిస్తుంటారు. అవును. మీ బాడీలో చేంజెస్ మీకు ఫస్ట్ ఎట్లా అనిపిస్తాయి? అంటే ఇంట్లో అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! సెవెంత్ స్టాండింగ్ అయిపోయేటప్పుడు మాకప్పుడు అసలు మైండ్ మెచ్యూర్ అయిద్ది అసలు. అప్పుడు ఆడపిల్లలు పనిచేస్తున్నప్పుడు, ఆడపిల్లలను చూసినప్పుడు అరే! అలా జుట్టు పెంచుకుంటే బావుంటది గదా! ఆమె కట్టుకుంటే నేను కూడా చీర అలా కట్టుకుంటే బావుంటుంది గదా! అని చెప్పేసని ఎవరినైనా తలుపులు వేసేసుకొని చీర కట్టుకోవడము, ఇంట్లో పనులన్నీ చేయడము, అలాంటివన్నీ చేయడం అనేది అప్పుడు అవి మాకనిపిస్తాయి. లక్షణాలు. అవి అట్లా ట్రాన్స్‌గా మారే మారే లక్షణాలు. లక్షణాలు అవన్నీ కూడా. హ్మ్. సో, అప్పుడు అబ్బాయిలను చూసినప్పుడు మాకేమనిపిస్తదంటే, ఈ అబ్బాయి చాలా బాగున్నాడు గదా! నేను ఒకవేళ కొన్ని రోజులైతే నేను ఆ అబ్బాయితోనే ఉంటే బావుంటది. అంటే ఇప్పుడు ఒక ఇద్దరు కపుల్స్ చూసినప్పుడు వాళ్ళిద్దరు నడుస్తున్నప్పుడు మాకేమనిపిస్తదంటే, వీళ్ళ జంట బావుంది. అప్పుడు నాకు కూడా నేను కూడా ఆ అబ్బాయి పక్కన నడిస్తే బావుంటదేమో అని నాకలా ఫీలింగ్ అనిపిచ్చేది. సెవెంత్, ఎయిత్, నైన్త్ నాకలా స్టార్ట్ అయిపోయింది. సెవెంత్ స్టార్ట్ అయిపోయింది నాకు. స్కూల్‌లో కూడా అబ్బాయిలు నా పక్కన కూర్చున్నప్పుడు నాకేదో సిగ్గులా అనిపిచ్చేది. అయ్యో! ఈయనేంటి నా పక్కన ఒకవేళ చెయ్యేసినా గూడా నాలో స్పర్శ వేరే అనిపిచ్చేది నాకు. స్కూల్‌లో చదువుకునేటప్పుడు సెవెంత్ స్టాండర్డ్ నా పైన ఒక అబ్బాయి చేసినప్పుడు నాకు తెలియని ఫీలింగ్స్ అంటే ఏంటి ఈ అబ్బాయి నా మీద చేయేస్తున్నాడు అదేంటి తెలియకుండానే అలా మాలో ఉన్న హార్మోనిక్ బ్యాలెన్స్ వల్ల లక్షణాలు బయటపడేదన్నట్టు. ఇంకొకటి తెలుసుకోవాలని స్నేహ, బేసికల్‌గా ఏంటంటే మన బాడీలో చేంజెస్ ఇప్పుడు ఇంతకుముందు నేను అన్నట్టు ఆరోగ్యం బాలేదనుకో, అవును. ఈ విటమిన్స్ లోపం ఉంది, ఆ విటమిన్స్ లోపం ఉంది, లేదా హ్మ్. వాటెవర్. యాహ్! అసలు ట్రాన్స్‌గా ఎలా మారుతారు? ఇప్పుడు మీరు మారిపోతున్నారు కదా! మీకు కూడా మీ గురించి తెలుసుకోవాలని ఉంటుంది కదా! అవును. ఇంతమందిని చూస్తున్నారు బయట. మనమే ఎందుకు ఇట్లా ఈ ఏజ్‌లో మారిపోతున్నామని ఎప్పుడన్నా మీరు వెనకాల తెలుసుకునే ప్రయత్నం చేశారా? అంటే ఇక్కడ ఇది చాలా కూడా మంది భగవంతుడి సృష్టేనా? సృష్టే ఇది. నేను అంతేనా? ఒప్పుకుంటాను. హ్మ్. పక్కాగా ఒప్పుకుంటాను. ఎందుకంటే కోట్ల జనాభాలో ఓ 50 లక్షల మంది అబ్బాయిలని అనుకుందాం మనం. ఆ 50 లక్షల మందిలో ఒక 1000 మంది మాత్రమే ఎందుకిలా అయ్యారు? అదేదో మీరన్నట్టుగా ఇప్పుడు విటమిన్ లోపమో, లేకపోతే దాని లోపమో అనుకుంటే అందరూ అలా అనవచ్చు కదా! హ్మ్. మేము మాత్రమే ఎందుకిలా అయ్యామంటే అది మాలో ఉన్న ఒక శక్తి. ఆ దేవుడు మాకిచ్చిన ఒక అదన్నట్టు. సో, ఏదైనా రాసుకొని వస్తామని చెప్పేసని అంటారు కదా! ఒక అబ్బాయిని తీసుకొచ్చి సర్జరీ చేపించి నువ్వు ట్రాన్స్‌గా మారిపో అంటే ఎవరు మారరు. మాలో ఉన్న హార్మోనిక్ బ్యాలెన్స్ వల్లని ఇలా చేంజెస్ అవుతాం తప్ప
కావాలని చీర కట్టుకుని చేంజ్ అయిపోతానని చెప్పేసి అంటే ఎవరు అవ్వరు. ఇంకొకటి నేను విన్నాను స్నేహ, ఇప్పుడు ఎప్పుడైతే ట్రాన్స్‌గా మారాలనుకుంటారో, అబ్బాయి నుంచి అమ్మాయిగా మారాలంటే చిన్న విషయం కాదట. అది కూడా చాలా క్రిటికల్ సిట్యుయేషన్స్ కూడా వెళ్తాయి. అంటే ఆ ట్రాన్స్‌గా మారాలనే టైంలో కొన్ని సందర్భాల్లో చాలామంది చనిపోయారని కూడా విన్నాను. అసలు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా? అసలు మీరు ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారే ప్రక్రియ ఎలా ఉంటుందసలు? సో, నేను అంటే ఒక అబ్బాయి నుంచి ట్రాన్స్‌గా మారడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే మేము ట్రాన్స్‌గా చేంజ్ అయిపోం. సో, మాకంటూ ఒక సర్జరీ ఉంటుంది. అంటే మాకు ఆ సర్జరీకి అయ్యే ఖర్చు కూడా ఉంటుంది. దానికి మేము బెగ్గింగ్‌కెళ్ళి ఆ డబ్బు జమ చేసుకొని, మా పెద్దవాళ్ళ దగ్గరికెళ్ళి చెప్పడము. ఆ సర్జరీ అనేది ఎట్లా అంటే దొంగతనంగా చేసుకుంటాం సర్జరీ కూడా. బహిర్గంగా ఎక్కడ చేసుకోం. ఏదో బాంబే, ఢిల్లీకెళ్ళి ఆ సర్జరీ చేసుకుంటాం. ఆ సర్జరీకెళ్ళే ముందు కూడా తిరిగి వస్తామా లేదా అని నమ్మకం కూడా ఉండదు మాకు. సో, అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. చిన్న ఆయిల్ పడితేనే ఆ బబుల్ పెయిన్ మనకొక 2, 3 డేస్ దాకా పెయిన్ బాగా ఉంటుంది. కాలినా గానీ, చిన్న దెబ్బ తాకినా కానీ. అలాంటిది మా బాడీలో ఒక అవయవమే తీసేసినప్పుడు ఆ పెయిన్ ఎంత ఉంటుందని మీరు ఒకసారి ఆలోచించండి. తర్వాత 40 మా ఇంటికి ఒకవేళ బ్రతికి ఉండి ఇంటికి తీసుకొచ్చేస్తారు. చాలా వరకు అలా ఎవరికీ జరగలేదు. అంటే తీసుకొచ్చేసి ఇంట్లో 41 డేస్ ఒకే రూమ్‌లో ఉంటాము. 41 రోజు. ఆ 41 రోజు ఒకే రూమ్‌లో ఉండి అబ్బాయిల ముఖం చూడకూడదు. ఫోన్ యూజ్ చేయకూడదు. తర్వాత టీవీ చూడకూడదు. ఒకవేళ ఆహ్, చూస్తే మా ట్రాన్స్ వాళ్ళ ముఖం మాత్రమే చూడాలి. వేరే వాళ్ళు ఎవరి ముఖం కూడా చూడకూడదు. ఆ 4 గోడల మధ్య 41 రోజు అమ్మవారి ఆలాపనతోనే ఉంటాం. దాంట్లో మళ్ళీ మాకు 11 స్నానము, 21 స్నానము, 31 స్నానము, 41 స్నానం అని ఉంటుంది. అది మాకు మంగళ స్నానాలుగా మా పెద్దవాళ్ళు చేపిస్తారు. ఎక్కడైతే మాకు సర్జరీ చేపిస్తారో ఆ సర్జరీ మీద హాట్ వాటర్ పోయడము, పసుపు రాయడము. సో, అలాంటివి చేసి కొంచెం మన వేడినీళ్ళతో స్నానం చేపించి మాకు ఆ రోజు మాకప్పుడు 11 రోజు మాకు భోజనం పెట్టడము అట్లాంటివి జరుగుతాయి మాకు. ఇప్పుడు ఏదన్నా ఒక యాక్సిడెంట్ అయ్యి లేదా ఒక దెబ్బ తగిలి అంటే శరీరం మీద ఒక చిన్న గాయమైంది లేదా వెజిటబుల్స్ కోస్తున్నప్పుడు కత్తి మీకు ఇంకో విషయం కోసుకుంటేనే చెప్పాలి. ఇంకో విషయం. అంటే ఈ సర్జరీస్ అనేది ఇప్పుడు ఇలా వెళ్లి చేసుకొనొస్తున్నాం. కానీ వెనకట్లో ఎలా ఉండేదంటే తెలుసా అండి? వాళ్ళు ఇప్పటికి ఉన్నారు. నేను చూసాను ఇప్పటికి కూడా. తమిళనాడులో, కేరళలో ఒక ఇద్దరిని చూసాను ఇప్పటికి. వెనకట ఎలా చేసేవారంటే మురికిమాత అమ్మవారి ముందు కూర్చోబెట్టి, అమ్మవారి ముందు పూజ చేపిచ్చేసి, వేడి వేడి నూనె కాగి నూనె ఉంటుంది కదా! ఫస్ట్ అక్కడ బొంద దూవి పెడతారంట అక్కడ. బొంద దూవి పెట్టి ఒక ఒక ప్లేస్‌లో సైడ్‌కి ఒక ప్లేస్‌లో వేరే చోట బొంద దూవి పెడతారంట. మా పెద్దవాళ్ళే వెళ్ళి ఏదైతే ఆ భాగం ఉంటుందో అది కట్ చేసి అక్కడ వేడి వేడి నూనె పోస్తారంట. పోస్తే ఆ అమ్మవారి దీవెనలో ఒకవేళ ఉండి మనము బ్రతికుంటేనేమో తీసుకొచ్చి మళ్ళీ మాకు ఇప్పుడు 40 డేస్ అలా చేసేవారంట. చనిపోతే చనిపోతే తీసుకెళ్ళి బొంద పెట్టేవాళ్ళంట. అంత ప్రత్యేకత ఉండేది. ఇప్పట్లోనే సర్జరీస్ ఇవి చేస్తున్నారు. మరి వెనకట ఏం చేసేవాళ్ళు? వెనకట అలా చేసేవారు కాదు కదా! ఓకే. అలాంటివి కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ సర్జరీ, ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రక్రియ కావచ్చు, సర్జరీ కావచ్చు. అది మీకు మీరే భిక్షాటన చేసి, సెక్స్ వర్క్స్ చేసి, అవును. ఆ డబ్బులు సంపాదించుకొని, బొంబాయి అటు వెళ్ళి, అక్కడ ఆపరేషన్ చేయించుకొని, అప్పుడు ఆపరేషన్ టైంలో కూడా అది చాలా పెయిన్‌ఫుల్ కదా! చాలా నరకం. అసలు మాకు నిజంగా చెప్తున్నాము లేవలేము. అంటే లేచి నడవలేము. మంచానికే పరిమితమై ఉంటాము. వాటర్ అందివ్వాలి మాకు. ఏది కావాలన్నా పక్కన ఒక 2 ఇవ్వాలి మాకు. ఆ 41 డేస్ మేము నరకం అనుభవిస్తాం. చిన్నప్పటి నుంచి ఆ రోజు వరకి మేమేమేం చేసామో అన్నీ నెమరేసుకుంటాం. నిద్ర మాత్రం పట్టదు అసలకి. హ్మ్. నిద్రపోము. అంటే విపరీతమైన పెయిన్ ఉండటం పెయిన్ వల్ల. బాగా ఉంటుంది. ఆ అమ్మవారిని మురికిమాతను తలుచుకుంటూ ఉంటాము. 41 డేస్ నరక యాత్ర అనుభవిస్తాం. తిరిగి ఇటు తిరగలేము, అటు తిరగలేము. ఒకేసారి అలాగే పడుకొని ఉంటాము. ఆ అమ్మవారిని తలుచుకుంటూనే ఉంటాము. 41 డేస్. 41 డేస్. 41 డేస్ తర్వాత మళ్ళీ మా పెద్దవాళ్ళు మంగళ స్నానం చేపించేసి, ఆ తర్వాత మురికిమాత అని ఉంటుంది మాకు. ఆ మురికిమాత అమ్మవారికి పూజ చేస్తారు. పూజ చేసి గంగాదేవి తల్లికి పాలు పోయడము, ఒడిబియ్యం పోయడం ఇదంతా కూడా ఈ చేసే పూజ అంతా కూడా మధ్యరాత్రి పూటనే చేస్తారు ఇదంతా కూడా. ఉదయం పూట ఏది చేయరు. ఇప్పుడు కేవలం మీరు అమ్మాయిగా మారాలనుకుంటున్నారు, మారిపోతున్నారు. అంటే అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిపోతున్నారు. వాళ్ళలాగానే మీ వేషధారణ, మీ మాట తీరు, వాళ్ళ డైలీ లైఫ్ రొటీన్ ఎలా ఉంటుందో ట్రాన్స్ కమ్యూనిటీలో మీకు అలా ఉంటుంది. అవును. కానీ మిగతా విషయాలు ఇప్పుడు ఫీమేల్స్ కంటే మంత్లీ
పీరియడ్స్ ఉంటాయి. బట్ అట్లా ట్రాన్స్‌జెండర్స్‌కి అట్లా ఉండదు గదా! ఇది చాలా వరకి మేమందరికీ తెలిసిన విషయం ఇది. అంటే ఒక అమ్మాయిలా మేమున్నప్పుడు సో, ట్రాన్స్‌జెండర్స్‌కి పీరియడ్స్ వస్తాయని ఇట్స్ మై పర్సనల్ అది. అంటే మేము అది బయటికి చెప్పుకోలేము. ఎందుకంటే లైక్ మీ అందరికీ తెలుసు. మేము పిల్లల్ని కనలేము. ఆ విషయం మీకు తెలుసు ఆల్రెడీ. సో, యాజ్ ఇట్ ఈస్ ఫీమేల్ లానే మేము గూడా ఉంటాం. పీరియడ్స్ అనేది ఇట్స్ పర్సనల్ అది అంతే అది. ఓకే. సో, ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లో చాలా కష్టాలు పడి అమ్మాయిలుగా మారతారు గదా! అవును. కానీ మీ డైలీ రొటీన్ మీరు బతకడం కోసం, మీరు తినాలన్నా, మంచి బట్టలు కట్టుకోవాలన్నా, మీకంటే ఓన్లీ భిక్షాటన చేస్తారు అవును. కొంతమంది. అంటే ఎప్పుడు అంటే భిక్షాటన చేయడంలో ఎలాంటి హేళన వచ్చినా కూడా తీసుకోగలరు. అవును. స్టార్టింగ్ డేస్‌లో ఏంటంటే రైల్వే స్టేషన్‌లో కావచ్చు, ఫుట్‌బాతుల దగ్గర కావచ్చు, ప్లాట్‌ఫామ్స్‌లో కావచ్చు, చప్పట్లు కొట్టేవాళ్ళు వస్తే నవ్వుకునేవాళ్ళు. అవును. కానీ ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది. జనరేషన్ చేంజ్ అయిన తర్వాత వాళ్ళు రాంగానే రెస్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏమైనా అమౌంట్ ఉంటే తోచిన అమౌంట్ సహాయం చేస్తున్నారు. అవును. సో, ఏం చెప్తావు? అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు కూడా భిక్షాటన చేసే క్రమంలో జరిగే సిట్యుయేషన్స్‌ని చెప్పాలంటే? మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అంటే ఒకప్పుడు బెగ్గింగ్‌కెళ్ళినప్పుడు నేను కూడా ట్రైన్‌లలో బెగ్గింగ్ చేశాను కదా! ట్రైన్‌లో బెగ్గింగ్ చేసేటప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ ఎదురైంది నాకు. నేను బెగ్గింగ్‌కెళ్ళేటప్పుడు నేను యాక్చువల్లీ ఏమైందంటే వేరే స్టేషన్‌లో మా వాళ్ళు దిగేశారు. దిగేసిన తర్వాత అందులో కొంచెం గొడవ జరిగింది. అంటే వాళ్ళ వాగ్దానం జరిగింది. తర్వాత మళ్ళీ ఇమ్మీడియేట్‌గా మేము ఎక్కేసాం ఆ ట్రైన్‌లో. ఎక్కేసి కామన్‌గా అడుగుతూ వెళ్తున్నాం. నాకు అప్పుడే కొత్తగా సర్జరీ అయింది అప్పుడు నాకు. అయితే వాడేం చేశారంటే మేమెళ్లి అడిగాము. మేము ఎక్కగానే మజాక్ చేస్తుండే ఇవ్వచ్చు కదా నాన్న లెఫ్ట్ చెంపలు గిచ్చడము అవి చేయడం ఆడుతూ పాడుతూ ఆడతాం మేమందరినీ కూడా. సో, ఆ క్రమంలో తనది సీరియస్‌గా తీసుకున్నాడు నా మీద. సీరియస్‌గా తీసేసుకొని లేసి మార్ అని చెప్పేసి అనేసి అందులో 3 మెంబర్స్ ఉన్నాం మేము అందులో. ఖతం తనొచ్చేసి ఒకడొచ్చి ఇక్కడ పట్టుకున్నాడు, ఒకడొచ్చి ఇక్కడ పట్టుకున్నాడు, ఒకడొచ్చి కొడుతూనే ఉన్నాడు బ్యాక్ సైడ్ నుంచి రకరకాలుగా ఇబ్బంది పెట్టేశారు. నిజంగా చెప్తున్నాను ఆ రోజు నేను పడ్డ బాధ ఎవరికీ కూడా రావద్దు. వాడు చెప్పరని చోట కొడితే నాకు బ్లీడింగ్ అయిపోయి తట్టుకోలేకపోయాను. సో, ఇక్కడ ఉంటది కదా! ఇలా గట్టిగా పట్టేసుకొని నరకయాతన చూపించాడు. ఒకడు జాకెట్‌ని ఇలా అనేసాడు ఒకడు. ఒకడు చీర గుంజేశాడు. ఒకడేమో ఇలా పట్టేసాడు చీరని. అసలు నాకేం అర్థం ఏం జరుగుతుందో నాకసలు ఏం అర్థం కావట్లే. అక్కడ జరిగింది ఏందో కూడా మాకు అర్థం కావట్లేదు అసలు. మొత్తం బట్టలన్నీ ఇప్పేశారు. నిజంగా చెప్తున్నాను ఆ రోజు మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో అప్పుడున్న సిట్యుయేషన్ ఆ రోజు నేను మళ్ళీ మొత్తం అన్ని డోర్‌లనేసేసారు వాళ్ళు. డోర్‌లనేసేసి ట్రైన్ చైన్ వాళ్ళే గుంజేశారు. ట్రైన్ చైన్ వాళ్ళే గుంజేసి అందులో ఒక అబ్బాయి తెలుగతను డోర్ తీయండి తీయట్లే వాళ్ళు. ట్రైన్ ఆపేశారు కదా! ఒక అబ్బాయి చైన్ గుంజాడు. ట్రైన్ ఆపేసి వాళ్ళు భయపడి ఏం చేశారు నిజంగా నేను ఆ రోజు నేను బతికి బయట పడతానో నాకు తెలీదు. మీరు నమ్ముతారో నమ్మరో అప్పుడు అన్ని కష్టాలు పడ్డాం ఆ రోజు. నేను ఇలా పట్టుకొని ఇలా దిగాను ట్రైన్‌లోకెళ్ళి. పక్క బోగిలో మా వాళ్ళందరూ ఉరికొచ్చి ఏమైంది మా ట్రాన్స్ ఒక చున్నీ కప్పుకొని ఇంటికెళ్ళాను ఆ రోజు. ఆ రోజు అనిపించింది అంటే మేము భిక్షాటనకి వెళ్ళి తిరిగి వచ్చేదాకా కూడా బ్రతికి వస్తామా లేదా అనేది కూడా నమ్మకం లేదు. అలాంటి దుస్థితిలో మేము బతికాం. ఇప్పుడు అప్పటికి పడ్డ బాధలకి ఇప్పటికి అంటే చాలామంది కొంచెం అవేర్‌నెస్ వచ్చింది. అరే! వీళ్ళకు ₹10 ఇస్తే మంచిది. వీళ్ళల్లో కూడా అంటే ఎట్లా అంటే నకిలీ ట్రాన్స్ ఎక్కువైపోయారు. సో, వాళ్ళ వల్ల మాకు కొంత బ్యాడ్ నేమ్ రావడము, సో, అవి జరగడం జరిగింది. సో, ఇప్పుడు కొంచెం ట్రైన్‌లలో భిక్షాటనకెళ్ళినప్పుడు గానీ, బయట బెగ్గింగ్‌కెళ్ళినప్పుడు గానీ, ఇంటికి పిలిచివ్వడం కానీ, మమ్మల్ని పిలిచి మమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వడము, ₹10 ఇవ్వడము. సో, అవి మాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నేనే నిలబడి అక్కడ చూసుకున్నప్పుడు అరే! ఒకప్పుడు నేను చూసుకున్నప్పుడు ఇప్పుడు ఇచ్చిన రిసీవింగ్‌కి అంటే వాళ్ళకు అవగాహన లేక ఇలా జరుగుతుందా? ఇప్పుడు రెస్పెక్ట్ అనేది కొంత వస్తుంది అనేది. నాకు అనిపించి ఐయామ్ సో హ్యాపీ ఇప్పుడున్న రిసీవింగ్‌కి. ఎందుకంటే రాబోయే జనరేషన్‌కి కొంత రిసీవింగ్ దొరుకుతుంది. ఇంకొకటేంటంటే ట్రాన్స్ కమ్యూనిటీలో మీరు విలువలతో బ్రతకడానికి మీరింత ఫైట్ చేస్తున్నారు. అవును. బట్ మీ కమ్యూనిటీలోనే బ్యాడ్‌గా చేస్తున్న సిట్యుయేషన్స్ కూడా చాలామంది ఉన్నారు. అందుకే అందరినీ అవమానంగానే చూస్తున్నారు. చూస్తున్నారు. రెస్పెక్ట్ అనేది పోతుంది. మరి ఏం చెప్తావు మీ ట్రాన్స్ కమ్యూనిటీ గురించి? నేను ట్రాన్స్ కమ్యూనిటీ అందరికీ కూడా ఒకటే. మనం అనేది మన విధానాన్ని గనక మనం చూపిస్తే రెస్పెక్ట్ అనేది అదే వస్తుంది. ఈరోజు మన కుటుంబాలు మనల్ని ఆదరించట్లేదంటే మన వాళ్ళు చేసే బయట వాళ్ళ వల్ల మనకు కొంత రెస్పెక్ట్ అనేది పోతుంది. ఒకప్పుడు మనమే అన్నాం మన కుటుంబాలు మనల్ని అర్థం చేసుకోవట్లేదని. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చేసేది ఏంటి? ఒక ఆడపిల్ల కొంగిలా అని బయటికి వీడియో తీస్తే ఆ అమ్మాయిని క్వెషన్ చేసి "ఏయ్! నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటి" అని చెప్పి ఒక ఆడపిల్ల ట్రోల్స్ చేస్తుంది. అదే ఒక ట్రాన్స్ అలా చేస్తే ఏ ట్రాన్స్ కూడా తను ట్రోల్స్ చేయట్లేదు. ఎందుకు?
మళ్ళీ వాళ్ళ దాంట్లో గొడవలు అవుతాయి, వీళ్ళని ఏమంటారో. నన్ను చాలామంది అన్నారు, మీ వాళ్ళు ఇలా వీడియోలు చేస్తున్నారు కదా, మరి ఎందుకు మీరు ఎప్పుడు ప్రశ్నించలేదు అని చెప్పి నన్ను అన్నారు చాలామంది. ఇప్పుడు చెప్తే వినే వాళ్ళకైతే మనం ఏమైనా చెప్పగలుగుతాం. సో వాడికేంటంటే ఇప్పుడున్న నేను వచ్చానా, ఊపానా, లేకపోతే నేను నాకు ఓ 1000 లైకులు వచ్చాయి, పోయాయి అని చూస్తున్నారు గానీ, రాబోయే జనరేషన్‌కి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది ఏమీ కూడా ఆలోచించట్లేదు. సో ఇప్పుడున్న ట్రాన్స్‌జెండర్‌కి నేను ఒకటే మాట చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని యాక్సెప్ట్ చేయాలంటే మన కుటుంబం మనం వాళ్ళని గౌరవించే విధంగా మనం ఉండాలి. మనం అనేది పద్ధతిగా ఉంటేనే మన కుటుంబం మనల్ని రిసీవ్ తీసుకుంటుంది. మన కుటుంబం గనక మనల్ని ఆదరిస్తే ఈ సమాజంతో మనకేం పని? మనం వచ్చి సమాజంలో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేయడము, సెక్సీగా కనబడడము. అరే ఫ్యాషన్ సెక్సీ కనబడడం తప్పేం కాదు. అది ఎక్కడ, ఏ సందర్భాల్లో కనబడాలో అక్కడే కనబడాలి. హ్మ్. ప్రతి చోట కూడా నువ్వు జాకెట్ కిందకి నేను అందంగా ఉన్నానని చూపించుకున్నంత మాత్రాన రిసీవింగ్ రాదు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని పద్ధతిగా వచ్చి వీళ్ళందరూ మా వాళ్ళంతా మంచోళ్ళు కూడా ఎవరు నమ్మరు కూడా. హ్మ్. సో ఫస్ట్ మీ వాళ్ళకెళ్ళి చెప్పుకో నువ్వు అని చెప్పేసి అని అంటారు. సో మా ట్రాన్స్‌జెండర్స్ అందరికీ ఒకటే మాట చెప్తున్నాను. మన కుటుంబాలు కానీ, ఈ సొసైటీ కానీ మనల్ని ఆదరించాలంటే ఫస్ట్ మన బిహేవియర్‌ని మనం మార్చుకోవాలి. మన పద్ధతులు మనం మార్చుకోవాలి. మనల్ని 10 మంది గౌరవించబడితే రేపు రాబోయే తరానికి మనం వాళ్ళకి ఒక దారిచ్చిన వాళ్ళం అయితాం. ఇప్పుడు ఆ దారి గనుక మనమే క్లోజ్ చేస్తే రేపు మనం పడ్డ బాధలు అంతకంటే ఎక్కువ పడతారు వాళ్ళు. హ్మ్. అదే నేను చెప్తాను. మ్యాక్సిమం ఏంటంటే 12 దాటితే కృష్ణానగర్ రోడ్స్ మీద, బయట కేబీహెచ్పి ప్లాట్ఫామ్స్ దగ్గర అందరూ ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. అంటే చాలామందికి రాత్రితో ఆ డే ముగిసిపోతుంది. కానీ మీకు రాత్రితోనే డే మొదలవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సెక్స్ వర్క్స్ చేయాలి అంటే తిండి కోసం చేస్తున్నామని చెప్తున్నారు. అవును. కానీ ఆ టైంలో ఏంటంటే కొన్ని ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేయాలి. ఈ సెక్స్ వర్క్లో అవును. ఎన్నో చూసుంటారు కదా మీ మీ ట్రాన్స్ కమ్యూనిటీలో. ప్రమాదాలు కాకుండా మామూలుగా బ్రతకాలంటే ఏం చెప్తావు నువ్వు? సెక్స్ వర్క్ చేసేటప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము అనేది ట్రాన్స్‌జెండర్స్ చాలా వరకి చెప్పలేని మా బాధలు. అంటే ఒక ట్రాన్స్‌జెండర్ వెళ్ళి రోడ్డు మీదకెళ్ళి సెక్స్ వర్క్ చేయాలని ఎందుకు చేయాలనుకుంటుంది? మీరన్నట్టుగా షాప్ ముందుకెళ్ళి అడుక్కోవచ్చు కదా! సిగ్నల్ దగ్గర అడుక్కోవచ్చు కదా! డబ్బులు బానే ఇస్తారు కదా! అదే ఎందుకు చేయాలని చెప్పేసని మీరు అడిగితే నేను ఒకటే చెప్తాను. అంటే మా ట్రాన్స్‌లలో చాలామంది హయ్యర్ పొజిషన్‌లో ఉన్న ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ ఏంటి అంటే బయటికి మేము ఇప్పుడు సిగ్నల్ కనబడ్డా కూడా ఫ్యామిలీలో ప్రాబ్లమ్ అవుతుంది. ఎక్కడైనా బెగ్గింగ్‌కి వెళ్ళినా కూడా మా ఫ్యామిలీస్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. కానీ మేము చేయాల్సింది మా పొట్టకుడి చేయాల్సింది ఏంటి? ఇప్పుడు నేను అమ్మాయిలా బతకాలి, నేను లైఫ్‌ని లీడ్ చేయాలంటే నాకు కావాల్సింది సెక్స్ వర్క్ అక్కడ. సో అక్కడికి వెళ్ళినప్పుడు మా వాళ్ళు ఈరోజు ఉదయం వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చారు కూడా నమ్మకంగా ఇంటికి వస్తామా అనేది కూడా లేదు. నరక యాతన అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఒకరని బుక్ చేసుకుంటారు. నలుగురు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత రేప్ చేయడము, కొట్టడము, చంపడము, బ్లేడ్లు వేయడము, నరక యాతన అనుభవించడము ఇలాంటివి చాలా జరిగాయి. సో ఇది ఎందుకు అని మీరంటే గనక నేను ఒకటే మాట చెప్తాను. బ్రతుకు తెరువు కోసం, పొట్టకోటి కోసం తప్పకుండా నచ్చకపోయినా మొఖానిపైన పౌడర్ వేసుకొని, కళ్ళకి కాటుక పెట్టుకొని, పెదాలపై లిప్‌స్టిక్ పెట్టుకొని ఆ టైంలో అందరూ ఇంటికెళ్ళి సంతోషంగా తిని పడుకుంటే, ఆ టైంలో పొట్టకోటి కోసం జాకెట్ కిందకని వాడికి చూపించి వాడికి నచ్చే విధంగా ఉండి వాడిచ్చే ₹100 కోసం అలా వెళ్తాం. కానీ అక్కడ జరిగే ఆగడాలు ఎక్కువగా జరుగుతాయి. రకరకాలుగా ఇబ్బంది పెడతారు. నరకయాతన, సిగరెట్లు కాలుస్తారు, బలవంతంగా మందు తాగమని చెప్పేసి అంటారు. రకరకాలుగా ఇబ్బందులు పెడతారు. సో మా ట్రాన్స్‌జెండర్స్ అందరికీ నేను ఒకటే చెప్తాను. మనం ఈ వైపు కాకుండా వేరే వైపు వెతుక్కోవడం. అంటే ఒకప్పుడు మనల్ని వాటికి సెక్స్ వర్క్ వెళ్ళాము అంటే ఓకే ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు మనం చేంజెస్ అయ్యి లైఫ్ స్టైల్‌ని మార్చుకోవాలి మనం. ఎంప్లాయ్‌మెంట్ సైడ్ వెళ్ళడం. మన జీవన విధానం అనేది మనము ఏదైనా బిజినెస్ సైడ్ వెళ్ళడం కానీ అలాంటివి చేసుకుంటే గనక సో దానికి యాక్సెప్ట్ చేసుకోవచ్చు. సో చాలామంది చేంజెస్ కూడా వస్తాయి. కొంతమంది బోటిక్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. సూపర్ మార్కెట్ కొంతమంది డాక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఇవన్నీ లేకుండే. సో ఇప్పుడిప్పుడు చేంజెస్ అనేది వస్తుంది. సో సెక్స్ వర్క్ అనేది ఒకేసారి ఆగదు కూడా. ఎందుకంటే అది ఆగడానికి మేము ఆపిన అబ్బాయిలు ఆగరు. అది మేము ఆపిన అబ్బాయిలు ఆగరు. ఏదో ఒక చోట మమ్మల్ని లాగుతూనే ఉంటారు. సో తప్పదు అక్కడికి వెళ్ళి చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మా పొట్టకొట్టు కోసం వెళ్ళాలి అక్కడికి. కొంచెం చేంజెస్ ఇప్పుడిప్పుడే వస్తుంది కాబట్టి రాను రాను మాకంటూ ఒక ఎంప్లాయ్‌మెంట్‌లో ఒక సెపరేట్ ప్లేస్‌మెంట్ అనేది వచ్చినప్పుడు అవి కూడా తగ్గుతాయండి. స్నేహ,
సో మీ జీవనాధారం ఏంటి అనేది చెప్పావు. నాకు బయట వాళ్ళు మాట్లాడేటప్పుడు కొట్టే చప్పట్లకి, ట్రాన్స్‌జెండర్స్ కొట్టే చప్పట్లకి చాలా తేడా ఉంటుంది. కొంచెం డిఫరెంట్‌గా కొడతారు యాక్చువల్లీ. కొంతమంది దానిని వెక్కిరిస్తారు. కానీ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే అందులో కొంచెం పెయిన్ ఉంటుంది. వాళ్ళతో మాట్లాడడానికి ఒక చిన్న లీడ్ తీసుకున్నట్లు నాకు అనిపిస్తుంటుంది. కొంచెం డిఫరెంట్‌గా కొడతారు కదా మీరు కొట్టే చప్పట్లు. అది ఎప్పుడన్నా గమనిస్తారా మీరు? అంటే ఈ చప్పట్లు ఎవరికి రావు. ఇలా చప్పట్లు అబ్బాయిలు కొట్టలేరు, అమ్మాయిలు ఇది మాకు మాత్రమే వస్తుంది. చాలామంది అంటారు మమ్మల్ని, ఇది మీరు ట్రైనింగ్ నేర్చుకుంటారా? తీసుకున్నారా నాకు అది కూడా అని అదే చెప్పేసి డౌట్. అంటారు. లేదండి, ఇది ట్రాన్స్‌జెండర్స్‌కి మాత్రమే వస్తుంది. ఈ చప్పట్లు మేము ఆయుధంగా కూడా ఉపయోగిస్తాం. మీరు అన్నట్టు ఇందాక అన్నారు కదా, సెక్స్ వర్క్ జరిగే చోట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇలా చప్పట్లు కొట్టి 10 మందిని పిలుచుకుంటాం మా వాళ్ళని. ఈ చప్పట్లు మా వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అక్కడ ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఒక చప్పట్లు కొడితేనేమో వీళ్ళేదో అడగడానికి వచ్చారని చెప్పి. ఇలా 10 సార్లు కొడితే అక్కడ ఏదో గొడవ జరుగుతుంది కావచ్చు అని చెప్పేసి అని కాపాడడం కోసమని మా సెల్ఫ్‌గా మేము కోసం అనేది ఇది. తర్వాత వచ్చేసి ఈ చప్పట్లు అనేది షాప్ ఓపెనింగ్స్‌కి కానీ, గృహప్రవేశాలకు కానీ వాటికెళ్ళి ఇదే చప్పట్లతో ఆడి, పాడి వాళ్ళకంతా మంచి జరగాలని ఈ చప్పట్ల శబ్దంతో ఆ ఇంటికి వాళ్ళకున్న ఏదైతే చెడు ఉందో అదంతా ఆ శబ్దంతో తెలిసేసి వాళ్ళకంతా మంచి జరగని దీవించి వస్తామన్నట్టు. ఓకే. అంటే మీరు కొట్టే చప్పట్లు వెనకాల చాలా చాలా అర్థం అర్థం ఉంటుంది. ఉందన్నమాట చాలా అయితే. అర్థం ఉంది. ఓకే. ఎవరికీ రాదు ఈ చప్పట్లు. అబ్బాయిలకి రాదు. అంటే ఈ చప్పట్లు కొట్టగానే కూడా కొన్ని చోట్ల భయపడతారు. అమ్మో! వాళ్ళొస్తున్నార్రా అని. ట్రైన్‌లో అయితే ఇట్లా మేము కొట్టగానే ఇక్కడ ఉన్నాడు అక్కడ భయపడతాడు. అమ్మో! వాళ్ళొస్తున్నార్రా. డబ్బులు లేనోడు చాలా భయపడతాడు. అమ్మో! వాళ్ళొస్తున్నారు అని చెప్పేసి. సిగ్నల్ దగ్గర గానీ, ట్రైన్‌లలో గానీ, ఎక్కడైనా బయటికెళ్ళినా గానీ ఈ చప్పట్లు వినగానే అమ్మో! వాళ్ళొచ్చేస్తున్నారు. ఒక రకమైన ఫీలింగే చేంజ్ అయిపోతుంది. దాని ఎక్స్‌ప్రెషన్ మొత్తం చేంజ్ అయిపోతుంది అబ్బాయిలది కూడా. సో అట్లా. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ట్రాన్స్‌జెండర్స్ ఐడెంటిఫై చేసేస్తున్నారు. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు. చాలామంది ఫేమ్‌తో ఉన్నారు. రీసెంట్‌గా ఒక ట్రాన్స్‌జెండర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక కపుల్ విడిపోయారు. అంకిత ట్రాన్స్‌జెండర్ అని చెప్పేసి. సో వాళ్ళ వీడియోస్ వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు చూసిన చాలామంది ఫాలోవర్స్ వాళ్ళు వెంటనే విడిపోతున్నారు అని ఇన్‌స్టాగ్రాముల్లో ప్రొఫైల్ అన్‌ఫాలో చేసుకోవడము, ఒకరికొకరు వీడియోలు పెట్టుకోవడము. తర్వాత ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఎలా అంటే మనకు తెలిసిన మన పక్కింటోళ్ళకి ఇలా జరిగింది, లేదా మనకు తెలిసిన సెలబ్రిటీ లైఫ్లో ఇలా జరిగింది అనేలాగా ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ అందరికీ తెలుసుకోవాలనిపించింది. అండ్ నువ్వు కూడా ఒకసారి వీడియో షేర్ చేసావు వాళ్ళిద్దరి రిలేషన్షిప్ గురించి. సో సడన్గా అలా జరిగింది. చాలామందికి కూడా ఏం జరిగింది అని తెలుసుకోవాలని క్యూరియస్ వచ్చేసింది. బట్ ఇద్దరు ఎక్కడ ఏమి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అసలు నీకేమైనా తెలుసా అసలు వాళ్ళ రిలేషన్షిప్ గురించి? సో అంకిత రాజ్ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ వెళ్ళి వీడియో నేనే తీశాను. మన ఛానల్లో పెట్టేటప్పుడు వాళ్ళు సపోర్ట్ చేశారు కూడా. తప్పకుండా మేము అందరికీ మా లైఫ్ స్టైల్ తెలియజేస్తాము, మా లవ్ స్టోరీ తెలియజేస్తాము అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. సో అంకిత రాజ్ వాళ్ళు నేను వెళ్ళినప్పుడు ఉండే విధానం చూసినప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది. సో క్యూట్ కపుల్స్ వాళ్ళిద్దరు కూడా చూడడానికి చాలా బాగుంటారు. అండ్ వాళ్ళ లవ్ ఎఫెక్షన్స్ కానీ, వాళ్ళ కేరింగ్, వాళ్ళ బాండింగ్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. సో మీరు చూసినట్టుగా నేను కూడా సడన్గా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేశాను. వాళ్ళిద్దరు స్టోరీస్ పెట్టారు. ఫస్ట్ ఈ అమ్మాయి పెట్టింది, అంకిత పెట్టింది. సో మేమిద్దరం ఇట్లా మిస్అండర్స్టాండింగ్ వల్ల మేమిద్దరం విడిపోతున్నాము. సో ఎవరు కూడా అడగద్దు అనగా నేను ఇమీడియట్గా అమ్మాయికి కాల్ చేశాను. ఎందుకంటే మీడియాలో ఫస్ట్ ఉంచింది మనమే కాబట్టి నన్ను క్వశ్చన్ చేస్తారు కావచ్చు అనే ఒక రైట్తో నేను అడిగాను అమ్మాయి కాల్ ఆన్సర్ చేయలేదు. తర్వాత రాజ్కి కాల్ చేశాను నేను. రాజ్ కూడా కాల్ ఆన్సర్ చేయలేదు. సో నేను నెక్స్ట్ ఒక 1 వీక్ తర్వాత నేను కాల్ చేశాను అంకితకి. అంకిత ఏం జరిగింది అసలు మీ ఇద్దరి మధ్య, ఎందుకు అలా మీ ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి అన్నప్పుడు తను బాగా ఏడ్చింది. సో అమ్మ ఇది కొంచెం పర్సనల్, నేను బయటికి చెప్పలేను అని చెప్పేసి నాతో పర్సనల్గా అంది. సో నేను అన్నాను, ఏదైనా చెప్తే మనం దానికి తగ్గట్టుగా కూర్చొని మాట్లాడమా, లేకపోతే మీరు కలుస్తారా కలవరా అని. ఎందుకంటే మీరు సోషల్ మీడియాకి వచ్చారు, అందరికీ మనం జవాబు చెప్పాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే మిమ్మల్ని చూసి 10 మంది బయటకు వచ్చారు కాబట్టి. సో ఇలాగైతే అందరూ ఇలాగే అని చెప్పేసి అనుకుంటారు కదా అని చెప్పేసి అన్నప్పుడు ఆ అమ్మాయి ఒక మాట అంది, అందరం మనుషులమే, అందరికీ మనసు ఉంటుంది. నా మనసు నాకు జరిగిన ఇన్సిడెంట్ వల్ల తన నుంచి నేను దూరం కావాల్సి వచ్చింది, అది అర్థం చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అన్నాను. తర్వాత నేను రాజ్కి కాల్ చేశాను. రాజ్ అన్నారు, స్నేహ గారు ఇది కంప్లీట్గా ఇది మీరు అడగకుంటేనే బాగుంటుంది, నేను మళ్ళీ తనని కలిసే ప్రసక్తి లేదు, నేను తనని కలవను కూడా, నాకు అవసరం కూడా లేదు అని చెప్పేసి అన్నారు.
సో, తర్వాత చాలామంది నన్ను ఇంటర్వ్యూస్ పిలిచి రమ్మని చెప్పి అడగడము. పాపం వాళ్ళ మీద చాలా బాగా ట్రోల్స్ చేశారు. అయిపోయిందా? ఇంకేంది? ఊగారా? అయిపోయింది. ఇంకేంది? అందరిలాగా మీరు కూడా అది ఇది అని చెప్పేసని చాలామంది చాలా రకం మీరు అనుకున్నట్టుగా పక్కింట్లో కూడా వెళ్లి మాట్లాడుకున్నారు. ఏంటి వీళ్ళందరికీ ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పేసి హ్మ్. అనేసి. నాకు చాలా బాధ అనిపించింది. అంటే అంకితారాజ్ విడిపోయినంత మాత్రం మిగతా జంతువులన్నీ విడిపోతాయి అనే ఒక ఉందా ఏమన్నా? కలిసి ఉన్న కపుల్స్ చాలామంది ఉన్నారు. ఎంతోమంది బయట కపుల్స్ కాకపోతే వాళ్ళు కొంచెం క్యూట్‌గా ఉంటారు కాబట్టి, కొంచెం ఫ్రేమ్ బావుంటుంది కాబట్టి వాళ్ళు ఫేమస్ అయ్యారు వాళ్ళు కొంచెం. ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ అండ్ యూట్యూబ్‌లో గానీ వాళ్ళ ఉన్న ఏజ్‌కి దాన్ని కొంచెం చాలా బాగా అట్రాక్ట్ అయ్యారు కాబట్టి జనాలు రిసీవ్ చేసుకోగలిగారు. సో, వాళ్ళిద్దరు విడిపోయినంత మాత్రాన మిగతా జంటలన్నీ విడిపోతాయి అనేది ఏమీ లేదు. ఇంకా కలిసి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు విడిపోయిన తర్వాత ట్రాన్స్‌జెండర్స్‌ని పెళ్లి చేసుకున్న అబ్బాయిలు కూడా ఉన్నారు. చాలామంది కలిసి ఉన్నవాళ్ళు ఉన్నారు. నాకెక్కడ బాధ అనిపించిందంటే కొంతమంది సోషల్ మీడియాలో తప్పుగా రాశారు. అంకిత ఇంకో అబ్బాయిని ఉంచుకుందని చెప్పేసని రాజు వదిలేసాడని చెప్పేసనేసి. తర్వాత రాజ్ ఒక గే అని అంకిత వదిలేసిందని చెప్పేసనేసి. నేను చాలా బాధ అనిపించింది. సీ ఒకటి చెప్తానండి, ఎవరిదైనా మనసే. సో, అంకితది మనసే, రాజ్‌ది మనసే. సో, ఇలాంటి థంబ్‌లైన్స్ చూసినప్పుడు వాళ్ళ అప్పుడున్న సిట్యుయేషన్ వాళ్ళు చాలా డిప్రెషన్‌లో ఉంటారు డిప్రెషన్‌లో ఆల్మోస్ట్. ఉంటారు. మనము వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వడమా, లేకపోతే వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వడం అనేది బెటర్ అది. అట్లాంటి టైంలోనే సోషల్ మీడియా మొత్తం వచ్చేసి ఇలాంటి థంబ్‌లైన్స్ వల్ల సో, దానివల్ల వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు? ఎవరైతే కాదు కదా! సో, ఆ అమ్మాయి నేను తర్వాత మళ్ళీ కాల్ చేసినప్పుడు బాగా ఏడ్చింది ఆ అమ్మాయి. సో, ఇలా థంబ్‌లైన్స్ పెడుతున్నారు. సో, ఇది అని చెప్పేసి అనేసి అన్నప్పుడు ఎవరు ఎన్నైనా పెట్టుకోండి. నేనేంటో నాకు తెలుసు. సో, నేను తనతో ఉండలేననుకోని అందుకే వెళ్ళిపోతున్నానని చెప్పి అదే మాట అన్నది. సో, తర్వాత రాజ్ గురించి అడిగాను. నేను ఇలా గే అని అంటున్నారు. ఇలా అంటున్నారు. సో, నువ్వు ఇంకెవరో ట్రాన్స్‌తో ఉంటున్నావని చెప్పేసి అంటున్నారు. లేకపోతే ఇది అంటున్నారంటే ఎవరు ఎన్నైనా అనుకోండి. ఉన్నప్పుడు ఇవన్నీ ఎవరు మాట్లాడలేదు. మేము విడిపోయినప్పుడు ఇన్ని మాటలు అంటున్నారు. సో, వాళ్ళకే వదిలేస్తున్నాం అని చెప్పేసి అన్నారు వాళ్ళు. సో, ఎవరి లైఫ్ వాళ్ళు సెపరేట్‌గా ఉంటున్నారు. అంకిత రాజ్ లాగానే అందరూ అవుతారని చెప్పేసి అనేది ఎక్కడా కూడా లేదు. చాలామంది మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. మాతో ఇప్పటికి రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది బయటికొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఉంది. కొంతమంది మీడియా ముందుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. సో, వైజాగ్‌లో ఉన్నారు కదా! స్నేహ అండ్ రాజేష్ వాళ్ళు ఇప్పటికీ కలిసే ఉన్నారు. హ్మ్. అండ్ జగిత్యాలో రీసెంట్‌గా శ్రీను అండ్ ఒక ట్రాన్స్ అనే అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు కలిసే ఉన్నారు. సో, మన ఛానెల్‌లో ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు నాకు టచ్‌లో ఉంటారు వాళ్ళు ఇప్పటికి. హ్మ్. వాళ్ళ లైఫ్ నేను కనుక్కుంటూ ఉంటాను. ఎలా ఉంది మీ లైఫ్ స్టైల్ అది ఇది అని చెప్పేసని. అండర్‌స్టాండింగ్ అనేది అర్థం చేసుకొని ఉంటే ముందుకెళ్తే బాగుండేది. ఇంకో విషయం కూడా ఈ రోజులల్లో అమ్మాయిలతోనే అబ్బాయిలు ఉండకుండా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అమ్మాయిలు వదిలేస్తున్నారు, అబ్బాయిలు వదిలేస్తున్నారు. మాదెంతే చెప్పండి? అదే అందరూ అంటున్నారు. ఇప్పుడేంటంటే రిలేషన్‌షిప్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు బానే ఉంటున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు బానే ఉంటున్నారు. నచ్చకపోతే వదిలేస్తున్నారు. కానీ ఒక ట్రాన్స్‌ని యూజ్ చేసుకుని అబ్బాయి ఎంతకాలం ఇలా గెట్ ఆన్ అవుతారన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే మీరు అసలు ప్యూర్‌గా ఇష్టపడతారట. అవును. ట్రాన్స్ ఏంటంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ వస్తదని గానీ, లైఫ్‌లో ఇంకొక బెటర్‌మెంట్ వస్తుందన్న ఆలోచన ఉండదు. అవును. ఒక అబ్బాయిని ఇష్టపడితే హార్ట్ ఫెల్ట్ ఇష్టపడతారంట. మీరే డబ్బులు సంపాదించి మరీ డబ్బులిస్తారట. అంటే వాళ్ళని పోషిస్తారట. మీరు మాతో ఉంటే చాలు అని మాత్రమే చెప్తారట. అలా అని బయటికి తీసుకెళ్ళడాలు, సినిమాలకెళ్ళడాలు ఇవన్నీ ఏమీ జరగవు. నేను నీకున్నాను అని భరోసా ఇస్తేనే మీరు వాళ్ళని అంత బాగా చూసుకుంటున్నారు కదా! కానీ మిమ్మల్ని నమ్మి ఉన్న మగవాళ్ళు ఎక్కడా లేరు కదా! చాలా బాగా వర్ణించి చెప్పారు. మా మనసులో ఉన్న భావాలని. నిజమే. మీరు చెప్పింది 100% ట్రూ. ఒక అబ్బాయిని గనక ఒక ట్రాన్స్‌జెండర్ ప్రేమిస్తే ప్రాణం పొయ్యేంత వరకి స్వచ్ఛంగా ప్రేమిస్తాడు. ఎలాంటి కల్మషం అనేది ఉండదు. ఎందుకు అంటే సో, మాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. ఫ్యామిలీ అఫెక్షన్స్ అంతా కూడా ఎప్పుడైతే ట్రాన్స్‌గా చేంజ్ అయిపోతామో అప్పుడు అవన్నీ అదైపోతాయి. నేను చెప్పినట్టుగా ఒక అమ్మాయి, అబ్బాయి నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక పెళ్లి జంటను చూసినప్పుడు అరే నేను కూడా అబ్బాయితో అలా నా ఫీలింగ్స్ కూడా ఒక అమ్మాయినే కదా! నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా! సో, మీరన్నట్టుగా డబ్బు పెడతాము, ఎందుకు డబ్బు పెడతారు అని చెప్పేసానంటే అదొక గాజు బొమ్మ అది. ఆ గాజు బొమ్మను పదిలంగా దాచుకొని తనకు నా ప్రేమ చూపించాలి అంటే కొన్ని సందర్భాలు డబ్బు పెట్టక తప్పదు. అక్కడ మిమ్మల్ని చూసి రావట్లేదు కదా స్నేహ. మీ వెనకాల ఉండేటటువంటి డబ్బుని చూసే వస్తున్నారు. తర్వాత మళ్ళీ రిలేషన్‌షిప్‌లో కంటిన్యూ అవ్వట్లేదు, వెళ్ళిపోతున్నారు. మరి అలాంటప్పుడు ట్రాన్స్‌గా అంటే ప్రాణాలని పణంగా పెట్టి మీరు ట్రాన్స్‌గా మారుతున్నప్పుడు ఐదర్ ఒక ప్రొఫెషన్‌లో ఉండాలి.
మీరు వర్క్‌లో బిజీగా ఉండాలి. ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలి. ఈ లవ్ అనే ఎమోషన్ ఎంతవరకు ట్రావెల్ చేస్తుంది మీ లైఫ్‌లో? నిజంగా మీకు ఒక ట్రాన్స్‌కి ఒక అబ్బాయి సపోర్ట్ ఉంటుందా? అంటే ఒక వైఫ్, ఒక హస్బెండ్ లాగా ట్రీట్ చేసి చనిపోయే వరకు ట్రాన్స్‌తో ఉన్న ఒక అబ్బాయిని మీరు చూపించగలరా? చూపించగలుగుతాను. హ్మ్. ఉన్నారు కూడా. హ్మ్. లేరని నేను ఒప్పుకోను. ఒక మాట అంటే ట్రాన్స్‌జెండర్స్ డబ్బులు పెడుతుందా అంటే తన ప్రేమ కోసం పెడతదంటే పెడతది ఒప్పుకుంటానది. కాదనట్లేదు. ఎందుకంటే అబ్బాయి ప్రేమకో ఎందుకంటే మమ్మల్ని మా పక్కన కూర్చోడానికే ఇబ్బంది పడే ఈ సమాజంలో ఒక అబ్బాయిని నేను ప్రేమిస్తున్నా, నీ పక్కన కూర్చొని తింటా, నీకు అన్నం తినిపిస్తా అని చెప్పేసి అన్నప్పుడు తన కోసం ఏమైనా చేస్తాను. మీరొక మాట చెప్పండి. ఏ అమ్మాయిలు అబ్బాయికి డబ్బులు పెట్టట్లేదంటారా? ఈ రోజుల్లో అబ్బాయిలే అమ్మాయిలకి పెడుతున్నారు. ఆ! అమ్మాయిలు కూడా పెడుతున్నారా? ఏమో నాకు తెలీదయితే. నేను చూసినయి చెప్తున్నాను. ఓకే. అమ్మాయిలు అబ్బాయిలకి పెడుతున్నారు. అబ్బాయిలు అమ్మాయిలకి పెడుతున్నారు. హ్మ్. సో, అది ఆ జనరేషన్ ఆ ఉన్న జనరేషన్‌కి ఎవరికీ ఆ జనాభా ఎక్కువ కాబట్టి అవేవరి బయటికి రావు. సో, మా జనరేషన్ పాపులేషన్ తక్కువ కాబట్టి సో, చాలామంది దాన్ని భూతంతులో పెట్టి చూస్తారు. వీళ్ళే వాళ్ళకి డబ్బులు పెడతారు. వీళ్ళే అన్ని చేస్తారు. వాస్తవం నిజమే అది. పెడతాం మేము కూడా. కొన్ని సందర్భాల్లో అబ్బాయిలు కూడా మాకు పెడతారు డబ్బులు. హ్మ్. సో, దానికి ప్రతిసారి ఎప్పటికి అలాగే జరుగుతుందని చెప్పి నేను ఒప్పుకోను. హ్మ్. ఎందుకంటే అబ్బాయిలు మాకు డబ్బు పెట్టేవాళ్ళు ఉన్నారు. మేము వాళ్ళకి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. మా కోసం స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వేలల్లో గిఫ్ట్‌లు ఇచ్చేవాళ్ళు, లక్షల్లో గిఫ్ట్‌లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు మా కోసం. లేరని ఒప్పుకోను నేను. ఎందుకంటే ఒకప్పుడు ఉండే మేము డబ్బులు పెట్టి అది చేసి. ఇప్పుడు చాలా వరకి మాతో లైఫ్ లీడ్ చేస్తున్నారు. మాతో ఉంటున్నారు. ఒప్పుకోవచ్చు అది. చేంజ్ అయింది కొంచెం. ఓకే. సో, ఇంత డెప్త్‌గా మాట్లాడుతున్నావు కాబట్టి ఒక పర్సనల్ క్వెషన్. హ్మ్. ఏంటి నువ్వు సింగిలా? మింగిలా? రిలేషన్‌షిప్‌లో ఉన్నావా? నార్మల్‌గా సింగిల్‌గా ట్రాన్స్ స్నేహలా ఉన్నావా? ట్రాన్స్ స్నేహలాగా అయితే ఉన్నాను. నేను కూడా లవ్‌లో ఉండి పక్కకు జరిగాను. నా లవ్ ఎక్స్‌ప్రెషన్ తనకి తెలియచేయలేకపోయాను. నా ప్రేమ కథ ఎలా జరిగిందంటే, అతన్ని బాగా ఇష్టపడ్డాను నేను. సో, తను నాతో అండ్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం తను. సో, తను నాతో మాట్లాడడము, నాకు కొంచెం సపోర్ట్ చేయడం అంటే, నాకు ఎలాంటి సపోర్ట్ అయితే కావాలనుకున్నానో ఆ అబ్బాయి నుంచి, సో, అలా సపోర్ట్ చేయడము అండ్ ఇలా మాట్లాడు, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పేసని ఒక ఫార్మల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా బాగా నచ్చాడు ఆ అబ్బాయి నాకు. సో, తను నాకు చూపించింది సపోర్ట్ అండ్ ఎఫెక్షన్ చూపించాడు. దాన్ని నేను కాస్త ప్రేమగా అనుకున్నాను. సో, తనని ప్రపోజ్ చేద్దాం. ఇంకొక 1 వీక్ తర్వాత చెప్దాంలే ఇక. తనని కలిసి చెప్దాము. అంత ఆ ప్రేమ అనుకున్నాను నేను. సో, నాకు ఏమని మెసేజ్ చేశారంటే, "నీకో విషయం చెప్పాలి" అన్నాడు. సో, నిజమే కావచ్చు. తను కూడా నా విషయమే చెప్పాలని ఎందుకంటే ఇద్దరు టిఫిన్ చేయడం, లంచ్ చేసావా? ఏం చేస్తున్నావు? అది ఇది ఇద్దరం మాట్లాడుకోవడం అన్నీ దగ్గరికి సిమిలర్‌గా ఉండేసరికి అలాగే కావచ్చు అనుకున్నాం. ఏంటి అంటే నెక్స్ట్ వీక్ నాకు అంటే మా వాళ్ళు ఆల్రెడీ అన్నీ ఓకే చేసేసారు. నా మ్యారేజ్ ఫిక్స్ అయింది అని చెప్పేసి అన్నారు. ఖతం షాక్ అయిపోయాను ఒకేసారి నేను. అంటే తను ఏమనుకుందంటే నాకు ఒక సర్ప్రైజ్ లాగా చెప్దామని చెప్పేసి తను అనుకున్నాడు. నేను అది తీసుకోలేకపోయాను అది. నేను తనకు అప్పుడు చెప్పలే నేను లవ్ చేశానని చెప్పేసని. అతను ఆ మాట చెప్పినప్పుడు నేను ఒక 2 డేస్ అన్నం కూడా తినలేదు. చాలా బాగా ఏడ్చాను. తను ఆ రోజు కలిసాను నన్ను. ఏంటి అని చెప్పి నేనేం చెప్పలేకపోయాను తనకి. ఎందుకంటే తన లైఫ్ అది. సో, తనకు నచ్చినట్టుగా ఉండడం అనేది అది కూడా ప్రేమే కదా నాది. సో, తర్వాత తనకు పెళ్ళైన తర్వాత ఒక 6 మంత్ తర్వాత నేను తనకి చెప్పాను. ఆ రోజు నేను నీకు చెప్దామని వచ్చాను. కానీ నువ్వు ఆ రోజు నాకు ఇట్లా పెళ్లి ఫిక్స్ అయింది. సో, ఇది గుడ్ న్యూస్ అది అని చెప్తా అని చెప్పేసి అన్నావు కదా అని చెప్పేసని అన్నాడు. అయితే నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను తన గురించి. తను అది చూసి నన్ను అడిగాడు. "ఇది నా గురించే చెప్పావు కదా! నువ్వు అది ఇది" అని చెప్పేసి అనేసి. సో, తన పేరు నేను రివీల్ అయితే చేయలేను. అబ్బాయి తెలంగాణ అబ్బాయే. సో, తను చాలా అంటే చాలా మంచి వ్యక్తి. నన్ను చాలా బాగా ప్రేమగా చూసుకుంటాడు. బట్ నేనైతే నా ప్రేమ పంచాను. సో, తన లైఫ్ తను చూసుకున్నాడు. నేను ఇప్పుడైతే సింగిల్‌గానే ఉన్నాను. ఓకే. సో, ట్రాన్స్ లైఫ్ చాలామందికి ఇన్స్పిరేషన్ కదా! ఎందుకంటే మీ లైఫ్ జర్నీ అనేది చాలా కష్టంతో అవును. ఉంటున్నటువంటి సిట్యుయేషన్స్ హ్మ్. రైట్? నాకు తెలిసింది ఏంటంటే ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత వాళ్ళకి లైఫ్ జర్నీలో చనిపోయే సిట్యుయేషన్స్ వాళ్ళకి ముందుగానే తెలిసిపోతుందట. అంటే నేను ఒక వారంలో చనిపోతాను అన్న సెన్స్ మీకు ముందే తెలిసిపోతుందని విన్నాను. హ్మ్. అది నిజమా కాదా? నేను నిజంగా ఇది సోషల్ మీడియాలో నేను కూడా చూసాను. అది మీ అందరికీ ఒక గొప్ప విషయం తెలుసా? ఇది ఇజ్రా చనిపోయే ముందు వాళ్ళకి ఒక వారం ముందే తెలుస్తుందంట. హ్మ్. అది ఇది హ్మ్. అని చెప్పేసి అన్నారు. వాస్తవానికి అంటే మా దాంట్లో ట్రాన్స్‌జెండర్స్‌కి చాలా వరకి మాకు కొన్ని శక్తులనేది ఉంటది. ఆ దేవుడిచ్చిన వరం అది మాకు. ఏదన్నా జరిగే ముందు మాకు కథల రూపంలో కనిపిస్తుంది మాకు.
లేకపోతే ఎక్కడైనా జరుగుతుందా? లేకపోతే వీళ్ళకి జరుగుతుందా? వాళ్ళకి జరుగుతుందా? అనేది కలలో మాకు కనిపిస్తాయి కొన్ని. హ్మ్. సో, మేము వెళ్ళి వెంటనే మా వాళ్ళతో మాట్లాడతాం. సో, ఇది ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, అట్లా ఇట్లా అని మేము కొన్ని సిమిలర్‌గా మాకు అయి అటాచ్ అయితాయి అవి. హ్మ్. సో, తను ఒక ముందే వారం ముందు చనిపోతాడా అని చెప్పేసనేసి అన్నప్పుడు మాకు అంటే మాకెట్లా అంటే కొంచెం ఫ్యామిలీ ఎక్కువ గుర్తు రావడము, చిన్నప్పటి విషయాలన్నీ గుర్తుకు రావడము, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడము, డల్ అయిపోవడము. సో, ఇలాంటివన్నీ కూడా నేను కొంతమంది గమనించాను నేను. సో, తను ఓకే అనేవాడు. నేను ఇక ఉండను కావచ్చు, నేను ఇంకా మళ్ళా సంవత్సరానికి వెళ్ళిపోతా కావచ్చు, నేను బతకను కావచ్చు, అట్లాంటివి కొంతమంది అనేవాళ్ళన్నట్టు. సో, నేను ఆ వీడియో చూసినప్పుడు అనుకున్నా, అరే! ఇలాంటి సిమిలర్స్ కొంత అనేవాళ్ళు కదా! నిజంగానే అది కదా! అని చెప్పేసి అనేసి నాకు అనిపించింది. కానీ వాస్తవానికి అందరికి అలా జరగదు. కొంతమందికి మాత్రమే అలా జరుగుతుంది అది. హ్మ్. అది ప్రతి ఒక్కరికి చనిపోయే ముందు తెలుస్తుందా అంటే మాత్రం నేను ఒప్పుకోలేనది. అందరికైతే అలా తెలీదు. ఎందుకంటే సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చిపోయేది కూడా తెలీదు. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నేను ఇక్కడ పోయేది కూడా తెలీదు నాకిప్పుడు. హ్మ్. సో, మనం అలాంటి జనరేషన్‌లో మనం ఉన్నాం ఇప్పుడు మనం. సో, అది కొంతవరకి రైట్ అనగలను, కొంతవరకు రాంగ్ అనగలను అంతే నేను. హ్మ్. ఓకే. నేను రీసెంట్ టైమ్స్‌లో నీ వీడియోస్ చాలా చూశాను. నీ ఇన్‌స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో? నా ఫాలోవర్స్ వచ్చేసి 1,83,000 మంది ఉన్నారు. 1,83,000 మంది ఉన్నారు. ఎప్పుడు ఇన్‌స్టాగ్రామ్ యాప్ డౌన్‌లోడ్ చేసావు నువ్వు? 2022 22. యాహ్! సో, ఆల్మోస్ట్ అప్పుడు ఇట్స్ ఎక్కువ బీన్ వీడియోస్ చేసేదాన్ని కాదు. చేసేదానివి ఎక్కువ కాదు. చేసేదాన్ని కాదు. ఏదో చిన్న ఏదో రీల్ చేసి అలా పోస్ట్ చేసి పక్కకు పెట్టేసేదాన్ని. టిక్‌టాక్ ఉన్నప్పుడు బాగా చేసి టిక్‌టాక్ బ్యాన్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత నేను ఇన్‌స్టాగ్రాము స్టార్ట్ చేశాను. అప్పుడు ఇన్‌స్టా రీల్స్ కూడా చేయను. నాకు చాలామంది అన్నారు, "ఇన్‌స్టాలో రీల్స్ చేయొచ్చు కదా" అన్నప్పుడు. సో, నేను 2020లో స్టార్ట్ చేశాను. 2020లో స్టార్ట్ చేసావు. హ్మ్. ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ రైట్? యాహ్! 5 ఇయర్స్‌లో ఇంతమంది జెన్యూన్ ఫాలోవర్స్. యాహ్! ఒక వీడియో పెడితే మిలియన్‌లో కూడా పోతుంది. అవును. నేను ఇప్పుడు నీకు ఒక వీడియో ప్లే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. సో, ఆ వీడియో గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్ నుంచి అమౌంట్ వస్తుంది అని అందరూ అంటుంటారు. హ్మ్. ప్రమోషన్స్ వల్ల అమౌంట్ వస్తుంది. మానిటైజేషన్ అయితే కూడా అమౌంట్ వస్తుంది. హ్మ్. సో, రైట్ నౌ నీ పేజ్ ఏంటి అసలు? మానిటైజేషన్ అయ్యిందా? అమౌంట్ వస్తుందా? లేదా ప్రమోషన్స్‌కే వాడుతున్నావా? నో. అంటే నేను ప్రమోషన్స్ నాకు చాలా వరకి ప్రమోషన్స్ వచ్చాయి. కానీ నేను చేయను అన్నాను. ఎందుకంటే కంపెనీస్ గురించి అండ్ లేపోతే ఈ జాబ్‌కి అప్లై చేయండి అని చెప్పేసి అనడము. తర్వాత ఇవి కొనుక్కోండి, లేపోతే ఇది వాడండి అని చెప్పేసి చెప్పడం, ప్రమోట్ చేయడం. సో, అది నేను తీసుకోలేను. నేను చేయలేను కూడా. ఎందుకంటే మీరన్నట్టుగా నా ఫాలోవర్స్ అంతా కూడా జెన్యూన్ ఫాలోవర్స్. నేను వాళ్ళని ఎలా తీసుకొచ్చుకున్నానంటే, నా ప్రవర్తన, నా విధానము, నేను ఎలా ఉన్నాను నన్ను గమనించి, అరే! ఈమెని ఫాలో అయితే వీళ్ళ గురించి కొంత తెలుసుకోవచ్చు అని నన్ను ఫాలో అయ్యారు నన్ను. అవును. సో, అలాంటి వ్యక్తులకి నేను బ్రాండ్స్ గురించి చెప్పి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన వాళ్ళని తప్పుదోవ పట్టించలేను. నాకది నచ్చదు అసలకి. ట్రాన్స్‌జెండర్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు దీవిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకంతో మమ్మల్ని దగ్గర తీసేవాళ్ళు ఉన్నారు. హ్మ్. సో, అది నేను ఎప్పుడు కాపాడుకుంటా. నా ఫాలోవర్స్‌ని ఎప్పుడు నేను మోసం చేయలేను. అంటే మీరు అనొచ్చు, మరి ఎందుకు మరి 2, 3 ప్రమోషన్స్ ఏమో చేశాను. సో, అది కూడా ఫుడ్ గురించి. పూతరేకులు అనే ఒక దాని గురించి అది నేను ఫ్రీ కాస్ట్ చేశాను అది. సో, మనం ఐరన్ డిజైన్ గురించి ఒకటి, అది అందరం బట్టలు ఐరన్ చేసుకుంటాం. సో, దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకొకటి ఆయిల్ గురించి. సో, ఆ ఆయిల్ అంటే అది నేను యూజ్ చేశాను అది. సో, నాకు పర్ఫెక్ట్‌గా నాకు మంచిగా అనిపించింది అది. సో, జెన్యూన్ ఉంటే నేను అదే ప్రమోషన్‌కి యాక్సెప్ట్ చేశాను. ఓకే. పేమెంట్ కూడా నేను అంతా ఇంత ఎక్కువ తీసుకోను. వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాను. ఓకే. సో, నా దాంట్లో ఒక 3 ప్రమోషన్స్ కంటే ఎక్కువ ఏమీ ఉండవు. మిగతా అన్ని నీ నో పర్సనల్సే ఉంటాయి. పర్సనల్సే ఉంటాయి. ఓకే. సో, చాలామంది కూడా అదే అంటారు. మీరన్నట్టుగా నాకు ఇన్‌స్టాగ్రామ్ నుంచి నాకు మనీ అయితే ఏం రావట్లేదు. హ్మ్. చాలామంది అడిగి, "మీ మానిటైజేషన్ అయిందా? లేకపోతే ఎందుకు మనీ రావట్లేదు నీకు?" అది ఇది అని చెప్పేసి అన్నారు. మానిటైజేషన్ అయితే అవుతుంది ఇప్పుడు రైట్ నౌ. అంటే అవునా? ఇట్స్ లైక్ యూట్యూబ్ లెక్క. అవునా? ఆ విషయం నాకు తెలీదు. నిజంగా ఇప్పుడు హ్మ్. మీరు చెప్పేదాకా నాకు తెలీదు. హ్మ్. సో, ఇన్‌స్టాగ్రామ్ నుంచి అయితే నాకైతే మనీ ఏం రావట్లేదు. సో, ప్రమోషన్స్ ద్వారా అయితే కొంచెం అమౌంట్ వస్తుంది. వచ్చింది. అది ఇప్పుడేం లేదు. ఓకే. చేయట్లేదు. యూట్యూబ్‌కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? యూట్యూబ్‌కొచ్చేసి నాకు 6,16,000 మంది ఉన్నారు. 6,16,000 మంది. ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్. యాహ్! ఓకే. ఇందాక మీరు అన్నారు కదా! ఉమెన్స్ డే రోజు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చానని చెప్పేసి అనేసి అన్నారు. సో, ఆ 6,16,000 మంది నన్ను ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టారు. ఓకే. నన్ను వాళ్ళు ఆదరించి, స్నేహ ఏదైనా సాధించగలుగుతుంది, ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతుంది, ఏదైనా మాట్లాడగలుగుతుంది అనేది నేను ఏదైనా ముఖం ముందు మాట్లాడేస్తాను. తప్పుంటే తప్పని చెప్తాను. మీరు అన్నారు ఇప్పుడు ఇందాక సెక్స్ వర్క్ చేస్తారంటే, అవును చేస్తాము.
కొంతమంది బ్యాడ్‌గా వీడియోస్ చేస్తున్నారంటే అవును చేస్తున్నాం. అది ఒప్పుకోకపోతే దాన్ని ఎలా తీసుకోగలుగుతాను చెప్పండి? అది రైట్‌గా మార్చడానికి ప్రయత్నించాలి దాన్ని. ఓకే. అంతే. సో, యూట్యూబ్ స్నేహ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు హ్యాండిల్స్ అవి? ఎడిటింగ్ గానీ, పోస్టింగ్ గానీ ఎవరినైనా పెడుతున్నావా? అంటే యూట్యూబ్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కొంచెం తెలీదు నాకేమి. అది కూడా 2020లో ఒక వీడియో స్టార్ట్ చేసి పక్కకు పెట్టేసానది. హ్మ్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది 2022 అక్టోబర్ 6 తారీఖు. అంత బాగా గుర్తుంది. ఎందుకంటే నేను అది మర్చిపోలేను. ఆ రోజు నుంచి ఈ రోజు మీ స్నేహ వరకి నేను ఇంతమందిని ఫాలోవర్స్‌ని సాధించి నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. చాలామంది నన్ను యూట్యూబర్స్ నన్నేమన్నారంటే, "అరే! ఎవరు కూడా ఇంత ఈజీగా సంపాదించుకొని అంతమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నావు నువ్వు" అది అని చెప్పేసి అనడము. వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా రిసీవ్ చేసుకోవడము. తెలియని విషయాలు చాలా తెలుసుకున్నారు. దాని ద్వారా నాకు కొంచెం అమౌంట్ కూడా వస్తుంది. అమౌంట్ కూడా వస్తుంది. ఒకప్పుడు నేను తెల్లారేస్తే బెగ్గింగ్‌కెళ్ళాలి కంపల్సరీ అని రెడీ అయ్యి కూర్చున్న నేను, ఈరోజు ఒక వీడియో తీసి జనాలకి మంచి తెలియజేస్తే దాని ద్వారా నాకు ఒక ఎంప్లాయ్‌మెంట్ వచ్చింది నాకు. స్నేహ ఏమనుకోగానంటే ఒక క్వశ్చన్ అడుగుతా. యాక్చువల్లీ యూట్యూబ్ నుంచి మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ నీ పేజ్‌లో అంతా కూడా ట్రాన్స్ మ్యారేజెస్ గురించి, అండ్ మీరు ఎక్కువగా పూజించే మురిగి మాత గురించి, అండ్ మీరు చేసుకునే ఫెస్టివల్స్ గురించి, ఫెస్టివల్స్‌లో మీరు ఎలాంటి ఫుడ్ వండుకుంటారని చాలా వరకు నీ వీడియోస్ అంతా ఫుడ్ వీడియోస్ చూస్తుంటాను నేను కూడా. సో చాలామంది ఫాలో అవుతున్నారు కూడా యాక్చువల్లీ. కమెంట్స్ కూడా మంచిగా కమెంట్స్ పెడుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఒక వీడియో ఖచ్చితంగా మనకి కనెక్ట్ అయిపోద్ది. అలాగే ఆ వీడియోతో మనీ కూడా జనరేట్ అవుతుంది. సో ఆ వీడియో ఏంటి? ఆ వీడియో నుంచి వచ్చిన రెవెన్యూ ఎంత గుర్తుందా? గుర్తుంది. మా దాంట్లో హిజ్రాలో ముసలి వాళ్ళు అయిన తర్వాత ఎక్కడ ఉంటారు అనేది చాలా మందికి తెలియదది. నేను నిజంగా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే. మిలియన్ వ్యూస్ పోతుంది దాంట్లో అని చెప్పేసి అనేసి. ఆ వీడియో తీశాను. ఎక్స్‌పెక్ట్ చేయలే. అరే! వీళ్ళని కూడా చూపించాలి. ఎందుకంటే చాలామంది నేను 2, 3 ఇంటర్వ్యూస్‌లో చూసాను. మీ దాంట్లో ముసలి వాళ్ళు ఎక్కడ ఉంటారు అది ఇది అన్నప్పుడు, ఉంటారు మా దగ్గర అనే మాట వరకు చెప్పారు కానీ అది కాదు. పర్టిక్యులర్‌గా జనాలకు చూపించాలి. వాళ్ళకి మనం చేసే సేవలు చూపించాలి. మనం ఏం తీసుకొచ్చి వాళ్ళు చూపిస్తామనేది చూపించాలని ఆ వీడియో నాకు 1 మిలియన్ వ్యూస్ వితిన్ 24 అవర్స్‌లో వచ్చింది. ట్రెండింగ్‌లోకి వెళ్ళిపోయింది అది. నాకు తెలీదు అప్పుడు ట్రెండింగ్‌లో వీడియో వెళ్ళిపోతుందని. సో ట్రెండింగ్‌లో వెళ్తే ఇలా ఉంటుంది. నాకు అసలు ఏం తెలీదు అప్పుడు నాకు నిజంగా. సో ఆ వీడియో ద్వారా నాకు మా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మా కమ్యూనిటీ వాళ్ళతో ఒక బోర్డ్ ఫార్మ్ చేసింది. చేసినప్పుడు ఆ రోజు నాకు ఒక అవార్డు ఇచ్చారు. ది బెస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. సో అది ఎప్పుడు నేను మర్చిపోను. ఆ వీడియో ద్వారా నాకు అమౌంట్ నాకు 30 చెప్పొద్దు. పర్లేదు చెప్పు. సో ఏంటో చెప్పు. ఒక 30,000 దాకా నాకు ఆ రోజు వచ్చాయి. వచ్చింది. 30,000 దాకా వచ్చింది ఒక 30,000 వీడియో దాకా నుంచి. వచ్చాయి ఒక వీడియో. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వీడియోలు ఉంటాయి కదా. ఎక్కువ రెవెన్యూ వచ్చిన వీడియో ఎంతో పర్ సపోజ్ అమౌంట్ చెప్పు. ఇంతని కాదు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అన్నా. సో నాకు హైయెస్ట్ అమౌంట్ అంటే 80,000. 80,000, సూపర్. 70,000, 50,000 అది. సో ఇప్పుడు నాకు వచ్చే అమౌంట్ నేను రియల్‌గా చెప్తాను. ఎందుకంటే జనాలని ఏదో చెప్పి నేను అది చేయడం నాకు నచ్చదు. నాకు వాళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్‌తో ఈరోజు నేను ఇలా బతుకుతున్నానంటే అది ఎప్పుడూ మర్చిపోకూడదు. నేను గర్వంగా చెప్పుకుంటాను. నా సబ్‌స్క్రైబర్స్ వల్ల ఈరోజు నేను ఇలా బ్రతకగలుగుతున్నాను. వాళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. నా ప్రతి ఒక్క విషయం నేను వాళ్ళతో షేర్ చేసుకోవాలి. నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు ప్రతి మంత్ నాకు ఇచ్చే అమౌంట్ ఒక 13,000, 14,000 అండ్ 15,000 అట్లా ఇస్తుందన్న. ఒక మంత్ 20,000 అలా ఇస్తున్నారు నాకు. సో నేనేమైనా తప్పుడు వీడియోలు చేసినా ఇది గమనించి నువ్వు ఇది చూసుకోలేదా అని వాళ్ళు నాకు అడ్వైస్ చేయడం. అరే ఇంత బాగా అట్రాక్ట్ అవుతున్నారు నా వీడియోస్‌కి అని చెప్పేసి అనడం. కొంత నా మీద ఈర్ష్య కూడా వేడింది మా వాళ్ళకి. నన్ను అన్నారు ఏమన్నారంటే, "ఏంటి నువ్వు అన్ని వాస్తవాలు చూపించేస్తున్నావు అందరికీ. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నావు? అవసరమా ఇది" అని చెప్పేసి అన్నారు. మనము ఇంకా ఎక్కడ ఉన్నామో మీకు అర్థం కావట్లేదు. ఈరోజు మన గురించి తెలియజేస్తేనే రేపు ఆ ఇంట్లో ఒక వ్యక్తికి అరే వీళ్ళలో ఇలా రిసీవింగ్ ఉంటుందా అనేది వాళ్ళు గౌరవించి మనల్ని పంపడానికి ఇష్టపడతారు ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు ఒక అబ్బాయి హావభావాల అమ్మాయిలతో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదంటే బయట సమాజం మనల్ని అలా చూస్తుంది కాబట్టి వాళ్ళు బయటికి పంపించట్లేదు. ఎన్ని ఇబ్బందులు ఇక్కడ పడి చావు అంటున్నారు తప్ప వాళ్ళని బయటికి పంపించట్లేదు. వాళ్ళకి ఫ్రీడమ్ రావాలంటే మనమంటూ కొన్ని మనలో ఉన్న నిజమైన బాధలు చూపించాలి వాళ్ళకి. హిజ్రా చనిపోతే ఎలా తీసుకెళ్తారు అని ఒక వీడియో చేశానండి నేను. అది కూడా 10 lakhs వ్యూస్ పోయింది. నిజంగా అది నాకు అది కాపీరైట్ పడిపోయింది. నాకు దాని నుంచి మనీ రాలేదు. నేను అస్సలు బాధపడలేదు. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నన్ను ఏమన్నారు తెలుసా చాలామంది, "అరే మిమ్మల్ని ఇంత బాగా తీసుకెళ్తారా?
మరి ఏంటి మీ గురించి అలా అన్నారు, చెప్పులతో కొట్టుకొని తీసుకెళ్తారు, అలా తీసుకెళ్తారు, ఇలా తీసుకెళ్తారు అని చెప్పేసి అన్నారు. ఇదంతా అదేనంటే ఒకప్పుడు ఉండేనేమో. కానీ వాస్తవానికి హిజ్రా చనిపోయినప్పుడు ఇలా తీసుకెళ్తారని చెప్పి చూపించినప్పుడు ఆ రిసీవింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అది ఎప్పుడు కూడా నేను మర్చిపోలేనవి. ఆహ్, అన్నం పెట్టే వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదంటారు. మేమెంత నిజాయితీగా ఉంటామనేది. సో, అందుకే అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను వాళ్ళందరికీ కూడా. ఓకే. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక మీరన్నట్టు నాకు యూట్యూబ్ నుంచి ప్రమోషన్స్ చాలా బెట్టింగ్ యాప్స్ వచ్చాయి 2, 3. గేమ్స్ యాప్స్ వచ్చాయి నాకు. తర్వాత అందులో కూడా చాలా వచ్చాయి. మీకు ప్రూఫ్‌తో సహా చూపిస్తాను మీకు. హ్మ్. రియల్ ఎస్టేట్ వ్యాపారాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి, వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అనేసి నాకు చాలా వచ్చాయి. నేను వాటికి రిప్లై ఇవ్వకపోతున్నాను. వాళ్ళు ఏమన్నారంటే, దానికి పొగరు బాగా ఫాలోవర్స్‌ని చూసుకొని బాగా ఎగిసిపోతుంది. ఇవ్వకుండా పోయాలి అని చెప్పేసి అన్నవాళ్ళు కూడా ఉన్నారు నాకు. నేను ఒక జనాలని ఏది కూడా మభ్యపెట్టేవి మనీ కోసం నేను చెయ్యను. నాకు నచ్చి 10 మందికి ఉపయోగపడేది మాత్రమే నేను చేస్తాను. ఓకే. సో, ఫైనల్‌గా కొన్ని వీడియోస్ చూపిస్తాను స్నేహ. వాటి గురించి మాట్లాడదాం. తప్పకుండా. టెన్షన్‌గా ఉంది ఏమన్నా. లేదు లేదు. నీ అంటే పేజెస్‌లో నేను చాలా వరకు నేను వీడియోస్ గమనించాను ఎక్కువ. అంటే యూట్యూబ్‌లో గానీ ఏదైనా పోస్ట్ చేసిన తర్వాత అరే! నేను తీసింది కరెక్టే కదా! ఎక్కడైనా మిస్టేక్ ఉన్నా కూడా అది ఓకే. మూవ్ అని చెప్పేసి అనుకుంటాం మనము. హ్మ్. అలాంటివి అయితే కాదు కదా! అలాంటివేం కాదు. యాక్చువల్లీ నీ వీడియోస్ చాలా వరకు రీచ్ అయిన కొన్ని వీడియోస్ కలెక్ట్ చేశాను. దాని గురించి చాలా ఒకసారి బాగా రీచ్ వెళ్తున్నాయి. అవునవును. చూద్దాం ఒకసారి. యాంకర్ సుమ గారు ఆ రోజు నేను సోషల్ మీడియా ది బెస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అవార్డ్ తీసుకుంటున్నాను అన్నట్టు అది. హ్మ్. సో, అప్పటిదాకా నన్ను తను గుర్తుపట్టలేదంట. హ్మ్. సో, అక్కడ వాళ్ళు అనౌన్స్ చేస్తారు కదా! సో, ట్రాన్స్‌జెండర్ స్నేహ. ట్రాన్స్‌జెండర్ స్నేహ అనగానే ఆమె షాక్. ట్రాన్సా? ట్రాన్స్‌జెండర్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఉన్నారా? అని చెప్పేసి అనేసి నన్ను చూసి షాక్ అయిపోయింది. హ్మ్. నువ్వు నీ వీడియోస్ అన్నీ నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు నేను. హ్మ్. ఇన్‌స్టాలో నీ రీల్స్ అని చూస్తూ ఉంటాను. సో, నువ్వా అని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఒక ట్రాన్స్‌జెండర్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. నువ్వు నంబర్ 1 స్థానంలో ఇలా నీకు నేను అవార్డ్ ఇవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ సుమా మేడం గారు కూడా చాలామంది ట్రాన్స్‌కి ఎంప్లాయ్‌మెంట్ జీవనోపాధి కల్పించారంట. అంటే రైతు బజార్ పెట్టించడము, కొన్ని ఎంప్లాయ్‌మెంట్ అవకాశాలు కల్పించారు. నాకు అది కూడా చెప్పారక్కడ. సో, నాకు తను మన ఛానల్ అక్కడ సబ్‌స్క్రైబర్స్‌ని చూసారక్కడ. హ్మ్. సో, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారా నీకు? అండ్ హ్మ్. నువ్వు ఇలాగే ముందుకెళ్ళాలి. నీకు నా సపోర్ట్ ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా నువ్వు ఏం టెన్షన్ పడకు. ఏదైనా ముందడిగే అని చెప్పేసి అని అన్నది. తర్వాత అన్నారు నేను ఇంటికెళ్ళి నేను నీ ఛానల్ చెక్ చేస్తానని చెప్పేసి అన్నారు అప్పుడు తను. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. అండ్ ఇంకొక వీడియో చూద్దాం యాక్చువల్లీ. ఇంకొక వీడియో బాగా రీచ్ వచ్చింది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో. నేను ఒక ట్రాన్స్‌జెండర్‌ని సార్. మా జీవనాధారం బెగ్గింగ్ తప్ప ఎలాంటి ఆధారం లేదు సార్. చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ విజయ్ దేవరకొండ గారి హెల్పింగ్ కావచ్చు. ఆ వీడియో తర్వాత నార్మల్‌గా ఆయన హెల్ప్ చేస్తే బయట చెప్పరట. బట్ ట్రాన్స్ కమ్యూనిటీకి హెల్ప్ చేశారు అని చెప్పి నువ్వు చెప్పిన తర్వాత చాలామంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ పేజెస్‌లో ఈ వీడియో నేను చూశాను. Yeah. అది చాలా వరకు 7 మిలియన్ దాకా వెళ్ళింది. Yeah. సో ఒకసారి ఆ వీడియో అండ్ ఆ వీడియో చూస్తే నువ్వు చాలా ఎమోషనల్ అయిపోతున్నావు. నిజంగా అంటే లాక్‌డౌన్ సిట్యుయేషన్‌లో చాలామంది ట్రాన్స్‌జెండర్స్ పూటగడవడం చాలా ఇబ్బంది పడ్డాం ఆ సిట్యుయేషన్‌లో మేము. నిజంగా చెప్తున్నాను. ఎవరు అన్నం ప్యాకెట్ ఇస్తారా అని చెప్పి రోడ్డు మీద తలుపు దగ్గర వచ్చి నిలబడ్డాం. ఒకరోజు చాలా మాకు రూమ్ రెంట్ కానీ చాలా ఇబ్బంది ఉండే అప్పుడు మాకు. నేను కొంచెం చెప్పాను కదా సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటానని చెప్పేసి అనేసి నేను గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఏ ఫౌండర్‌ని ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారా అని చెప్పి చూసినప్పుడు విజయ్ దేవరకొండ ఫౌండేషన్ దాంట్లో వచ్చి చూశాను. సో, అది అప్లై చేయగానే ఇమ్మీడియేట్‌గా ఆ టీం వాళ్ళు నేను దాంట్లో మెన్షన్ చేశాను స్పెషల్‌గా. నేను ఎందుకు అదంటే సో, వాళ్ళ దగ్గర ఉంటుంది కదా ప్రూఫ్‌తో సహా వాళ్ళకి. సార్ ఐయామ్ ట్రాన్స్‌జెండర్. నేను ఒక రోజుగా బెగ్గింగ్ చేస్తాను. నాకు ఇప్పుడు బెగ్గింగ్ అనేది క్లోజ్ అయిపోయింది. నాకు పూట గడవడంలో చాలా ఇబ్బంది ఉంది. సో, మాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి అనగానే చాలామందికి 24 అవర్స్‌లో కాల్ వస్తుంది మీకు అని చెప్పేసి అన్నారు. నాకు 16 నిమిషాల్లో కాల్ వచ్చింది. 16 మినిట్స్‌లో. నిజంగా ఓకే. చెప్తున్నాను. ఆ రోజు ఫౌండేషన్ నుంచి ఉంటారు కదా పక్కన హెడ్స్ వాళ్ళు కాల్ చేశారు. మీరేం చెప్పకండి. మాకు అంతా అర్థమైంది. మీరు వెళ్ళి ఇమ్మీడియేట్‌గా రేషన్ తీసుకోండి. అండ్ మీరు ఎంత కావాలో మీరు ఎంతమంది ఉన్నారో అంతమందికి తీసుకోండి అని చెప్పేసి అందరూ కూడా అప్లై చేయమన్నారు అది కూడా. హ్మ్. సో, అదొక ఎత్తు అయితే నేను మా కుటుంబాన్ని నేనే చూసుకుంటాను నేను. మా అమ్మగారు జరిగిపోయారు. నాన్నగారిని, చెల్లిని, తమ్ముడి బాధ్యత నాదే. అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఫుడ్డు చూసుకొని చాలా ఇబ్బంది పడ్డాము.
మా వాళ్ళకి కూడా చెప్పాను, ఎవరైనా రోడ్డు మీద ఎవరైనా ఫుడ్ ఇస్తే చూడడానికి ట్రై చేయండి అంటే. అది నిజంగా మాకు తెలీదు అంత క్లోజ్ అయిపోతుంది సడన్గా అని చెప్పేసి అనేసి. సో వాళ్ళు కూడా అలా వెతకడం, ఎవరు రేషన్ సపోర్ట్ చేస్తారు, ఎక్కడేం చేస్తారు అని చెప్పేసి అనేసి. అప్పుడు ఆ రోజు నేను మా తమ్ముడితో అండ్ మా చెల్లితో అప్లై చేయించాను. సో వాళ్ళకి కూడా ఇమీడియట్గా కాల్ వచ్చి వాళ్ళకి కూడా వెంటనే రేషన్ సపోర్ట్. ఆ రోజు మా తమ్ముడు ఉరికిన ఆ విధానం చూస్తే నిజంగా తట్టుకోలేను ఆ రోజు. ఎందుకంటే ఆకలి బాధ తెలిసింది ఆ రోజు. నాకు ఆయనకు థ్యాంక్స్ చెప్పే అవకాశం కోసం చాలాసార్లు ఎదురు చూస్తాను నేను. సో ఒక ఛానల్లో ఇంటర్వ్యూతో తను చూసారంట. చూసి ఎవరైతే ఉంటారు కదా తన టీం మెంబర్స్, వాళ్ళని తనకి పిలిచి ఆ సార్కి తెలియకుండా సర్ప్రైజ్ ఇప్పించారు అక్కడ. ఆ ఫేస్లో తెలిసిపోతుంది ఆయన ఫేస్లో. యాక్చువల్లీ నువ్వు మాట్లాడుతుంటే ప్రతిదీ ఆయన వినేది కొంచెం సడన్గానే పిలిపించారన్నట్లే తెలుస్తుంది. తను నేను మాట్లాడిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత అన్నారు, స్నేహ నువ్వు అడిగారు నన్ను ఏం చదువుకున్నావు అది అని చెప్పేసి. సో ఎంత బాగా మాట్లాడుతున్నావు నువ్వు, సో నీ ద్వారా 16 మందికి నేను ఇలా హెల్ప్ చేయగలనంటే ఐఎమ్ సో హ్యాపీ. ఇది నా ఒక్కని ప్రయత్నం కాదు, అది మనందరి ప్రయత్నం అని చెప్పేసి అని తను చెప్పడము. కానీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్, నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. అండ్ మీకు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే నాకు అది చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చేస్తుంది నిజంగా. ఎందుకంటే ఆకలి బాధ ఎవరికైనా అది మామూలు విషయం కాదు అది. కానీ ఆ టైంలో ఉన్న బాధ మేము చెప్పుకోలేము అది. ఎందుకంటే కామన్ టైంలో మేము వెళ్ళి ఎక్కడైనా ఇలా కొట్టాడుకుంటే మాకు ఎవరొకరు భోజనం పెడతారు, పండో ఫలం ఏదో ఒకటి ఇస్తారు మాకు. అట్లాంటి సిచ్యువేషన్ నా కుటుంబానికి, నా ట్రాన్స్ మెంబర్స్కి హెల్ప్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది నేను చెప్పాను, తను క్లియర్గా అంత ఎక్స్ప్లెయిన్ చేస్తే షాక్ అయిపోయారు అక్కడ అంతా కూడా. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఏం చెప్తావు విజయ్ దేవరకొండ గారి గురించి? అంటే ఒక ఎమోషన్ షేర్ చేసుకున్నావు, నిజంగా ఎంతోమంది ఆకలి తీర్చినట్టే కదా. సో హీరో విజయ్ దేవరకొండ ఆయన సినిమా హీరోనే కాదు, నిజంగానే రియల్ హీరో అని అనిపించుకున్నారు తను. ఎందుకంటే ఆ అవకాశం కోసం నేను ఎదురు చూస్తాను నేను. అరే ఈయన గురించి నేను ఏదో వీడియో థ్యాంక్స్ చెప్పడం కాదు, ఒక ప్లాట్ఫామ్ కావాలి నాకు ఆ ప్లాట్ఫామ్ వేదిక దొరకాలి అని చెప్పి నా దేవుడిని కోరుకున్నాను. నాకు ఆ దేవుడు కల్పించిన అవకాశము, ఆయనకి థ్యాంక్స్ చెప్పిన తర్వాత నిజంగా చెప్తున్నాను చాలా హార్ట్ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ రోజు నేను నా మనసుకి నేను హ్యాపీగా ఫీల్ అయ్యానా, ఓకే డన్. తనకు నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. అతను స్టేజ్ మీదకి వచ్చి నాకు సెకండ్ ఇచ్చి, స్నేహ నువ్వేం ఫీల్ అవ్వద్దమ్మా, నేను ఎప్పటికీ నీకు సపోర్ట్గా ఉంటాను, ఈ ఒక్క విషయంలోనే కాదు తప్పకుండా నీకు నేను సపోర్ట్గా ఉంటానమ్మా అని చెప్పేసి అనేసి భరోసా కల్పించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్, మీ యొక్క సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అండ్ మీరు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి, ఇలాగే రియల్ హీరోగా ఉంటూ అందరికీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉండాలని చెప్పేసి అని ఇంకా చాలామందికి సర్జరీస్ అన్ని ఏదేదో చేశారంట. నాకు ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ట్రాన్స్కి అండ్ అందరికీ. అక్కడ వాళ్ళు జెండర్ చూడట్లేదండి, మనం అనుకుంటాం హెల్పింగ్ అంతే, అది ఆడ మగ జెండర్ ట్రాన్స్ అని ఏం చూడట్లేదు అక్కడ. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ గారిని బంగారు కొండ అని అనొచ్చు. అయితే తప్పకుండా విజయ్ దేవరకొండ మా బంగారు కొండ. ఓకే, ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తాను స్నేహ. ఓకే, కుంభమేళ వెళ్తున్నప్పుడు ట్రైన్లో రైట్. సో అలా ఒకవేళ 100 రూపీస్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఎంత కావాలో అంత తీసుకుని మిగిలిన చేంజ్ అయితే ఇచ్చేస్తున్నారు. ఆ వీడియో కూడా చాలా బాగా వెళ్ళింది అండ్ చాలా మంచి కామెంట్స్ కూడా పెట్టారు. సో చెప్పు అసలు ఆ వీడియో గురించి. సో అంటే నేను యాక్చువల్లీ మేము జనరల్లో వెళ్తున్నాం అప్పుడు కుంభమేళకి. సో కుంభమేళకి వెళ్ళే క్రమంలో వాళ్ళ పక్క బోగించి వస్తున్నారు. సో నేను వాళ్ళకి చెప్పలే వీడియో తీస్తున్నా అని చెప్పేసి అని వీడియో షూట్ చేశాను. వీడియో షూట్ చేసేటప్పుడు అక్కడ అంటే మా ట్రాన్స్జెండర్స్ ఎలా బిగ్గింగ్ చేస్తాము, సో ఎలా అడుగుతాము, ఏంటి మా విధానాలు ఏంటి అని చెప్పేసి అనేసి చాలామందికి చూపించాలి. నేను ఏదో తనని కావాలని చెప్పి 100 ఇచ్చి నువ్వు ఇవ్వమా అని అక్కడ ఏం చెప్పలేదు. ప్రాక్టికల్గా మేము ఎలా అడుగుతామో అలాగే చూపించాను అక్కడ. సో అక్కడ గమనించారు, అక్కడ అందులో ఒక అమ్మ వాళ్ళ కొడుక్కి డబ్బులు ఇచ్చి దీవించి మా కొడుకుని అని చెప్పేసి అని అంటుంది. కానీ ఆ అమ్మాయి వెంటనే ఆ 80 రూపాయలు ఆ అబ్బాయికి ఇచ్చేసి దీవించి వెళ్ళింది. అక్కడ గమనించండి, అక్కడ ఆ ఎల్లో కలర్ శారీ అమ్మాయి, ఆ అమ్మ 100 రూపాయలు ఇచ్చింది వాళ్ళ కొడుక్కి. చూడండి, అంటే మా దీవెనలు అంత పర్ఫెక్ట్గా ఉంటాయి అనేది అందరికీ తెలుసు. సో నార్త్ సైడ్ మా పైన రిసీవింగ్ చాలా బాగా ఉంటుంది. నేను కుంభమేళకి వెళ్ళినప్పుడు నాకు నిజంగా ఫుడ్కి ఎక్కడ కూడా బాధపడలేదండి, నిజంగా చెప్తున్నాను. మాకు ప్రతి చోట భోజనం పెట్టారు. మీరు నమ్ముతున్న నెంబరు, నేను 750 రూపాయలు కుంభమేళ వేయొచ్చాను నేను.
750 రూ. రూపాయలు. 50 నా ఒక్కదానికి మాత్రమే. అది కూడా ఎందుకంటే ఎక్కువ ఖర్చయింది. ట్రైన్‌లో వెళ్ళేటప్పుడు కూడా సో, అక్కడున్న ప్యాసింజర్స్ సమోసా కొనివ్వడం కానీ, అండ్ వాటర్ బాటిల్స్ కొనివ్వడము, అవి ఇవి కొనివ్వడం మాకు. అరే! ఇంత ప్రేమ, ఇంత ఎఫెక్షన్ మా మీదే పెంచుకున్నారు. అంటే వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా వాళ్ళు మమ్మల్ని ఒక అమ్మలా భావించి వీళ్ళకి పెడితే మాకంతా మంచి జరుగుతుందనేది మాకు అది ఇవ్వడం ఒకటి. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నాకు అందులో మా వాళ్ళు నిజంగా ఎంత ట్రస్టెడ్‌గా అంటే, అంతే కొంతమంది తప్పు చేసేవాళ్ళు ఉన్నారు. మా దాంట్లో అందరూ పర్ఫెక్ట్‌గా మంచోళ్ళు నేను ఒప్పుకోలేనండి అది కూడా. హ్మ్. మా దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు. సో, అందరిని అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను ఆ వీడియో తీయడం జరిగింది. అండ్ నాకు అది 24 అవర్స్‌లో 1,000,000 దాటింది వ్యూస్. అవును. నిజంగా నువ్వన్నట్టు ట్రాన్స్‌జెండర్స్ మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తే ఎదుటి వాళ్ళకి మంచి జరుగుతుందా? అవును. తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో వాళ్ళ మదర్ బ్లెస్ చేయమని చెప్పి ఇచ్చారని అవును. చెప్పి ఇచ్చారు. అవునవును. అంటే ఒక హిజ్రా దీవిస్తే అంతా కూడా మంచి జరిగి, తనకి ఏవైతే తన మీద చెడు ప్రభావం ఉందో, ఆ చెడు ప్రభావం అంతా పోయి అంతా కూడా మంచిగా దీవించేస్తామన్నట్టు అది. అది ఆ ప్రభావం మాకు ఆ దేవుడిచ్చిన వరం అది. ఆ శక్తి మాకు దేవుడిచ్చిన వరం అది. ఇప్పటికీ నమ్ముతారు. ఇప్పటికీ కూడా చాలామంది మాతో దిష్టి తీయించుకోవడం కానీ, మాతో అంటే మేము దీవించిన తర్వాత వాళ్ళ సక్సెస్‌ఫుల్ అయ్యి మాకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు మాకది. చెప్పారు. చాలామంది కూడా చెప్పారు ఇది మాకు. లైఫ్‌లో చేంజెస్ వస్తాయా? లేకపోతే ఏంటి? అవును. దిష్టి తీయడం అనేది? దిష్టి తీయడం అనేది లైఫ్‌లో చేంజెస్ తప్పకుండా వస్తాయి. హ్మ్. అంటే మీరన్నట్టుగా మీరు అనుకోవచ్చు మీరు. అంత లక్షల మంది జనాభా ఉండగా మేము మాత్రమే ఇంతమందివే ఈ వీళ్ళ మాత్రమే ఎందుకున్నామంటే దేవుడి సృష్టి అది. దేవుడిచ్చిన వరం ఇది. మాకు ఆ దేవుడిచ్చిన వరం. నువ్వు వెళ్ళి వాళ్ళని దీవించి వాళ్ళకు ఏదైతే మంచి కావాలనుకున్నా దీవించి నా ద్వారా వాళ్ళకి ఆ రూపాయి కాయిన్ ద్వారా వాళ్ళకి అంత మంచి కావాలని చెప్పేసి ఆ వరం మాకిచ్చాడు. సో, చాలామందికి మాతో తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ అది సక్సెస్‌ఫుల్ అయ్యి మాకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. నాకు వాళ్ళ కొడుకు అమెరికాలో ఉండేవాడంట. సో, తనకి అక్కడికెళ్ళిన తర్వాత జాబ్ రావాలంట కదా! అక్కడికెళ్ళిన తర్వాత అది రావాలని ఒక దీవించవా అని చెప్పేసి అన్నప్పుడు నేను తప్పకుండా అవుతుందని ఏదో మాట అంటే అప్పుడు రూపాయికి ఆయన ఏమి అనేసాను. సో, తనకు అది అనగానే నాకు అతనికి జాబ్ వచ్చిందంటే తను నాకు 3 గ్రాముల బంగారం రింగ్ చేయించిచ్చాడు అప్పుడు నాకు. ఓహ్! హ్మ్. అది ఎప్పటికీ మర్చిపోను. అంటే హ్మ్. వాళ్ళంత ట్రస్ట్‌గా నమ్ముతారు మమ్మల్ని. చాలామంది కూడా మమ్మల్ని నమ్ముతారు. మాతో దిష్టి తీయించుకుంటారు. మాతో రూ. 1 కాయిన్ తీయించుకొని వాళ్ళు సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత మాకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు మరి. అవునా? హ్మ్. సరే, ఓకే. నువ్వు ఇంత చెప్తున్నావు కాబట్టి నేను కూడా తీయించుకోవాలనుకుంటున్నాను. ఓహో! సరే, చూద్దాం ఒకసారి ఏంటి ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు ఏంటో నేను కూడా ఒకటి చిన్న ట్రైల్ వేద్దాం సో, అనుకుంటున్నాను. ఓకే. తప్పకుండా నేను ఇదే ఛానల్‌లో మీకిప్పుడు నా ముందు మీరు ఇది ఒక పరీక్ష అనుకోండి మీరిది. అంటే హ్మ్. ఒక ట్రాన్స్‌జెండర్‌కి, ఒక యాంకర్‌కి పరీక్ష అనుకోండి. అంటే హ్మ్. జనాలందరికీ తెలియాలి. వాళ్ళకి కూడా తెలియాలి. అంటే వీళ్ళు దీవిస్తే నిజంగా మంచి జరుగుతుందా లేదా అనేది వాళ్ళకి కూడా తెలియచేయాలి. హ్మ్. అంటే ఇదేదో కావాలని వీడియో కోసం అని కాదు, ఏం కాదు. మీరన్నారుగా నేను నిజంగా ప్రూవ్ చేస్తాను ఇది. హ్మ్. తర్వాత ఒక 6 మంత్స్ గానీ, 3 మంత్స్ గానీ, మేబీ 1 మంత్ గానీ, మీకు ఏదైనా మంచి మీరు ఏదైతే మనసులో అది అచీవ్ అయిన తర్వాత నన్ను మళ్ళీ మీరు ఇక్కడే కూర్చోబెట్టి ఇదే మాట మీకు చెప్తారు కావచ్చేమో అని హ్మ్. చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే. డన్. సో, మొత్తానికి నేను కూడా అయితే ఆ ట్రైల్ వేస్తాను. ఫస్ట్ నీతో అయితే ఆ ₹1 కాయిన్‌తో దిష్టి అయితే తీయించుకుంటాను. సో, ఫైనల్‌గా లాస్ట్ క్వెషన్, అంటే కొంచెం వెయిట్ ఉన్న క్వెషన్ అనమాట. సో, లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందని విన్నాను. బట్ అక్కడైతే నాకు కనపడలేదు నువ్వు. మళ్ళీ ఇప్పుడు ఆఫర్ వస్తే వెళ్తావా? ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా ఫేమ్ వచ్చేసింది. బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో ఏంటంటే కొంచెం నోన్ ఫేస్, కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా తీసుకుంటున్నారు. సో, ఈసారి ఏంటి, వస్తే వెళ్తావా? బిగ్ బాస్ గురించి ఏం చెప్తావు? బిగ్ బాస్ ఆఫర్ ఈసారి వస్తే నేను వెళ్ళను. ఎందుకంటే నాకు ఇప్పుడున్న ఫేమ్ ఇది అంతకంటే ఎక్కువ. బిగ్ బాస్ కంటే ఎక్కువ ఫేమ్ నాకు ఇది. సో, మీరు అన్నట్టుగా ఇన్స్టాగ్రామ్లో 1,84,000 ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఇంకో విషయం కూడా మీకు, అండ్ నాకు ఫేస్బుక్ పేజీలో కూడా 1,00,000 ఫాలోవర్స్ వితిన్ 2 మంత్స్లో వచ్చారు. ఓహ్! 1,00,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా నేను. అంటే అది నాకు తెలియదు. అంటే ఆ పేజీ ఎలా చేయాలో నాకు తెలియదు. ఒక అబ్బాయి నాకు చెప్తే ఆ అబ్బాయి ద్వారా నేను ఫేస్బుక్ పేజీ నేను స్టార్ట్ చేశాను. నాకు 1,00,000 మంది ఫాలోవర్స్ దాంట్లో ఉన్నారు. అండ్ మోస్ట్‌లో 3,50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ యూట్యూబ్‌లో నాకు 6,16,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతమంది ప్రేమ, అభిమానం సంపాదించుకున్నాను. సో, ఇంతకంటే మంచిన ఫేమ్ ఇంకేం కావాలి నాకు? సో, అందులోకెళ్ళి ఇది చేసి, అది చేసి, వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి ఏదో మాట అనిపించుకొని, ఓ గేమ్ షో కోసం అది అనుకోని నాకు చేసుకోవడం ఎందుకని చెప్పి నా ఆలోచన. సో, బిగ్ బాస్ ఆఫర్ వస్తే మాత్రం నేను వెళ్ళను.
ఎందుకంటే నాకు ఈ ఫేమ్ చాలు నాకిది. ఈ ఉన్న సపోర్ట్ చాలు నాకిది. ఇది ఏదైతే ఉందో ఇంకా ఇంకా ఫేమ్ పెంచుకుంటాను నేనింకా. హ్మ్. అంతే. ఓకే. డన్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ స్నేహ. నేను పిలవంగానే వెంటనే వచ్చినందుకు. ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ జర్నీ అనుకుంటా నాకు నువ్వు తెలిసి. సో 5 ఇయర్స్ నుంచి చాలా జర్నీ చాలా చేంజ్ అయింది. ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్‌గా ఉండాలి. నాకు తెలిసిన ఒకప్పుడు స్నేహకి ఇప్పటికి ఎటువంటి చేంజ్ అయితే లేదు. అందుకే నేను కూడా నీతో ట్రావెల్ అవుతూ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బిహేవియర్ బావుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వేరే వేస్‌లో వెళ్ళకుండా ఒక కరెక్ట్ వేలో వెళ్తూ నెక్స్ట్ అప్‌కమింగ్ వచ్చే ట్రాన్స్ వాళ్ళకి నువ్వు ఒక పాత్ క్రియేట్ చేస్తున్నావు. మీరు పడిన ఇబ్బందులు వాళ్ళు పడకూడదు అని చెప్పి. నా గోల్ అది. నేను అదే చెప్తాను. సో అప్కమింగ్ అసలు ట్రాన్స్ అనే వాళ్ళకి రెస్పెక్ట్గానే ఒక మంచి వే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ట్రాన్స్జెండర్ స్నేహగా అలా ఉండిపోవాలి, ఎంతోమంది హార్ట్స్ని తీసుకోవాలి, ఇంకా మరిన్ని సక్సెస్లు రావాలి నీ లైఫ్లో అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ సో మచ్. అండ్ మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ మహిళా దినోత్సవ రోజు ఇక్కడ ఈ కూర్చులో కూర్చునే అర్హత నాకు కల్పించినందుకు అండ్ నా వ్యూస్కి అండ్ నా సబ్స్క్రైబర్స్కి అండ్ నా ఫాలోవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్గా మీకు కూడా, ఎందుకంటే ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు సాధించిన వాళ్ళు. అందులో మమ్మల్ని కూడా గుర్తించి మీకు కూడా ఒక స్థానం అనేది ఉందని చెప్పేసి మమ్మల్ని గుర్తించి ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టినందుకు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సుమన్ టీవీ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకైతే అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మా ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా మనల్ని సమాజం గుర్తించట్లేదు, మనల్ని పట్టించుకోవట్లేదు, మనకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వట్లేదు, మనకు దేంట్లో కూడా దారి ఇవ్వట్లేదు అంటే నువ్వు ఎక్కడున్నావో మనం ఆలోచించాలి. ఫస్ట్ నీ బిహేవియర్ కనుక మార్చుకొని నీ కుటుంబంలో నేను అర్థం చేసుకునే విధంగా నీ కుటుంబాన్ని ఒప్పించుకొని నువ్వు కుటుంబం ద్వారా నువ్వు బయటికి వస్తే సమాజం నువ్వు ఎక్కడైతే నువ్వు వేలు పెట్టి చూపిస్తున్నావో వాళ్ళందరూ కూడా నిన్ను గర్వించే విధంగా నీకు ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీని మనం మెప్పించే విధంగా ఉండాలి. ట్రాన్స్జెండర్స్ అందరం కూడా మన యొక్క బిహేవియర్ని, మన పద్ధతులని, మన యొక్క ప్రణాళికని, మనం చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా 10 మందికి ఆదర్శంగా ఉండి రాబోయే తరానికి మనం అందరం కూడా ఒక మార్గదర్శకులుగా ఉండాలని చెప్పేసి అనేది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ స్నేహ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.